నమస్తే అండి. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈ జూమ్ సెషన్ కి అందరికీ కూడా ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులకు, ఈ ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కి నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఈ జూమ్ సెషన్ స్టార్ట్ చేస్తాననగానే నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. ఈ ఛానల్ స్టార్ట్ చేస్తాననగానే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాననగానే కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు మనకి కర్నూలు నుండి విజయలక్ష్మి మేడం గారు మనకి వారి జ్ఞానాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. సో వారు పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఒక వర్కింగ్ ఉమెన్ అయి ఉండి కూడా ఒక ధ్యానిగా ఎలా మారారు తను, అలాగే మారాక తాము ఎలా సేవలు అందిస్తున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు, స్కూళ్ళల్లో వెళ్ళి పిల్లలకి ధ్యానం నేర్పిస్తూ వస్తున్నారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వారు శాకాహారిగా మారి, అలాగే వారి కుటుంబ సభ్యులను అంటే వారి పిల్లల్ని కూడా శాకాహారులుగా మార్చేశారు. దట్ పూజల విషయాల్లో కానీ వాటన్నింటిలో కానీ ఏదైతే బలిదానం అనేది ఉంటుందో వాటన్నింటినీ కూడా మంచిగా ఆపేసి మేడము చాలా అంటే చాలా గొప్ప పని చేశారు. సో వాటన్నింటిని ఆపించి మామూలుగా వాటిని పూజా విధానంలో వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఆపారంటే చూడండి, ఒక వ్యక్తి వచ్చి ఆపినప్పుడు అది ఆపినట్టుగానే మొత్తం సమస్త సృష్టికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో ఆ విషయంలో కూడా పాల్గొన్నారు మేడము. సో అలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు వారి సేవలందరినీ కూడా. అందుకే వారి ధ్యాన జీవితం వచ్చేసి దివ్యమైనది అని చెప్పారు. నేను అదే పెట్టేసాను టైటిల్ కూడా. అందుకని అలాగా వారి అనుభవాల్ని వారి నోటి నుండి మనం విందాం. ఇక ఏమాత్రం ఆలస్యం వద్దు. సో మేడం ని ఇన్వైట్ చేసేసుకుందాం. సో మేడం, వెల్కమ్ మేడం మీకు ఈ సెషన్ కి, ఈ శ్రీశక్తి యూట్యూబ్ ఛానల్ కి, ఈ జూమ్ సెషన్ కి మీకు స్వాగతం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఇందుమతి మేడం గారు. నా పేరు విజయలక్ష్మి. మేడం చెప్పినట్టు నేను ఇక్కడ ఎస్పీ ఆఫీస్ లో ఇక్కడ మన ఎస్పీ ఆఫీస్ లోనే చేస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా. ఈ విధంగా నేను రావడానికి కారణం ఏంటో, ఎలా వచ్చానో ఇవన్నీ మేడం గారు తను చెప్తా ఉంటే నాకే ఎలా తెలుసుకున్నారు అన్నట్లు అనిపిస్తా ఉంది. వింటా ఉన్నా నేను కూడా. చాలా థ్యాంక్స్ మేడం. అందులో నేను ఎలా వచ్చానో, ఏ విధంగా వచ్చానో చెప్తాను. ఒక 2 నిమిషాలు కనీసం మనం అందరం కొంతసేపు ధ్యానంలో ఉండాలనిపిస్తుంది. సుభాష్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ దయ వలన మనం ఇలా రావడానికి కారణం ఈ ధ్యానమే. కాబట్టి ఆయన ధ్యానం ద్వారానే మనం ప్రారంభిస్తాం. ఒక 2 నిమిషాలు మౌనంగా ధ్యానం చేస్తాము. థ్యాంక్ యూ. ఓకేనా మేడం? ఓకే. Five, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
ఓకే మాస్టర్స్. మేడం, మీ ఫోన్ నిలువుగా కాకుండా అడ్డం పెట్టుకున్నారా? అడ్డంగా ఉందా? అవును మేడం, అడ్డంగానే ఉంది. ఇలా ఓకే అడ్డంగా. ఓకే, కంటిన్యూ. నా పేరు విజయలక్ష్మి చెప్పాను కదా. మాస్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నేను అందరిని పేరు పేరున మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మేడం గారు విద్యుమతి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జూమ్ సెక్షన్ ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా, ప్రతి ఒక్కరు కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కర్మనాకి వేడుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ 2021లో ఈ జూమ్ ఇక్కడ మన ఈ ధ్యాన మందిరంకి రాకముందు 2021 కరోనా అయిపోయిన 1 ఇయర్ అయిన తర్వాత 20లో ఇంకా పూర్తిగా అయిపోయింది. 21 తర్వాతనే నేను రావడం జరిగింది మాస్టర్. తర్వాత ఆయన SC/ST సెల్ అని ఉంది కర్నూలులో. ఆ SC/ST సెల్లో నేను ఉద్యోగం చేసేదాన్ని. అక్కడ పక్రే సారు మీకు ఆల్రెడీ జూమ్ సెక్షన్స్ ఎన్నో ఇచ్చారు. హెడ్ కానిస్టేబుల్ సారు ఇక్కడ నాగలాపురంలో చేస్తున్నారు. ఆయననే మా గురువు అనుకో. అంతేకాని మన బ్రహ్మర్షి పితామహ గురువే. ఆయనకు కూడా అందరికీ గురువే మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిదేవుడే. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాడు. నాకు 22లో చెప్పడం జరిగింది సారు, ఎందుకమ్మా ఎప్పుడు ఏదో ఒకటి దిగులుగా కూర్చుంటా ఉంటావు, అంత వర్క్ ఏమో బాగా చేస్తావు, డ్యూటీస్ అన్ని బాగా చేస్తావు, చెప్పింది బాగా వింటావు, బాగా చేస్తావు, కానీ ఎప్పుడు ఫేస్ లో స్మైల్ లేదు, ఎప్పుడు బాధగా ఉంటుంటావు, ఏమైంది అని. ఏం లేదు సార్, ఒకటి చెప్తే ఏం తెలియదు కాదు కదా, ఓకే అని చెప్పేదాన్ని. అంటే సరేమ్మా నేనేమి అవేం అడగాను కానీ కేర్ సెంటర్ అని ఉంది SP కాంప్లెక్స్ 2nd ఫ్లోర్ లో, అక్కడికి వెళ్ళి కూర్చుంటుండు. అక్కడికి వెళ్ళి అలా అది ధ్యాన మందిరం అని పోతుంటారు, నువ్వు వెళ్ళు అక్కడికి అన్నాడు. అంతే. ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇక్కడ SP కాంప్లెక్స్ తెలుసు కదా, యాక్సిస్ బ్యాంక్ పైన ఉంటుంది కాంప్లెక్స్ పైన అంటే సర్లే అన్నాను. అంతే. ఫోన్ ద్వారా చెప్పాడు సార్. మళ్ళీ ఒకసారి చెప్పాడు డైరెక్ట్ గా, ఒకసారి అక్కడ చెప్పాడు, అంతే. ఏం చెప్పలేదు దాని గురించి. ఓకేలే సార్, అడిగి పోతే నీకే అర్థమవుతుంది అన్నాడు. సరే అని పోతేనంటే వాల్ పోస్ట్ పెద్దగా సార్ గారిది, మన పత్రి సార్ గారిది చాలా పెద్దగా చూశాను. చాలా పెద్దగా ఉంది ఆయనది. తర్వాత పక్కన బుద్ధ భగవానుడు ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసి స్టన్ అయిపోయినాను మేడం. ఇంకప్పుడే నాకు ఏదోలా అనిపించేసింది, ఏదో ఒక మంచి మార్గంలోకి వెళ్ళిపోతున్నానా అనిపించేసింది. అంతే. ఇంకా ఏదో నాకు ముందే తెలిసిన దానిలాగా వెళ్ళిపోయినాను డైరెక్ట్ లోపలికి. అక్కడ ఉన్న వాళ్ళకి నమస్తే సార్ ఇట్లా పకరే సార్ రమ్మని అంటే లోపలికి వెళ్ళి కూర్చోండి. అప్పుడే మన గురువైనటువంటి సారు రమేష్ సార్ గారు, యోగా రమేష్ సార్ గారు ఉన్నారు. ఆ సార్ ఉండి అంత హాల్ అంతా నిండిపోయింది. ఇంకా నేను లోపలికి ఎంటర్ అయినాను. ఏమ్మా అంటే ఇలా వచ్చాను సార్, ఈరోజే వచ్చానంటే ఏం చెప్తారో ఏం చేస్తారో నాకు కూడా తెలియదు మేడం, అస్సలు ఏమీ తెలియదు. కానీ అలా కూర్చోమ్మా, 2 కళ్ళు మూసుకో తల్లి, వేళ్ళలో కలుపుకోమ్మా, ఓకే నేను తెరవమన్న దాకా తెరవద్దు నువ్వు కళ్ళు అన్నాడు. ఓకే ఇలాగే పెట్టుకుని కూర్చోమన్నా. అలాగే కూర్చున్నాను మేడం. ఎంతసేపు తెరవని లేదు, లేపలేదు. 3/4 గంట వైవా కూర్చోబెట్టాడు. నాకు ఆలోచనలు అసలుకి ఏమీ తెలియదు. ఆ శ్వాస ఉంది కదా తల్లి, నీ ముక్కు చివర వచ్చే గాలిని అది గమనిస్తూ ఉండు, అంతే. నేను చెప్పింది సార్ ఫస్ట్ లో చెప్పడం ఆలోచన అనేది చెప్పలేదు, అది మాకు థాట్ రాలేదు, ప్లస్ ఆలోచన కూడా లేదు. అలాగే శ్వాసని గమనిస్తూ కూర్చున్నాను. 3/4 గంట కూర్చోబెట్టారు మేడం. తర్వాత ఇంకా లేచే ముందర రెండు నిమిషాల ముందర నన్ను ఏమన్నా మర్చిపోయారా, ఏమైంది అని తెరుద్దామంటే వద్దన్నారు కదా అనేసి అలాగా అనుకుంటున్నా. అంత లోపల అప్పుడు లేపారు సార్. ఇలా పెట్టుకుని లేమ్మా తల్లి, ఎలా ఉంది నీకు అన్న. బాగుంది సార్ అని. సరే ఇలాగే ఉండు, ఇలాగే రా, డైలీ రమ్మా అన్నాడు. ఓకే ఫ్రీగానే సార్, ఏమన్నా ఫీజు ఉందా అన్న. ఫీజు ఏం లేదులేమ్మా, రోజు రండి ఫ్రీగానే అన్నాడు. అలాగే రోజు వస్తూనే ఉన్నాను మేడం. మార్నింగ్ అంతా 10 to 6 వరకు, 5:30 వరకు స్కూల్ ఇది డ్యూటీ ఉంటుంది. డ్యూటీ అయిపోతేనే 6 నుంచి నేను 8 వరకు ఉంటుంది కదా కేర్ సెంటర్, అక్కడే కూర్చునేదాన్ని. అక్కడ కూర్చొని సార్ ఎలా చెప్తే అలా చేసుకొని పోయేదాన్ని. ఒకటొకటి వచ్చేది నా దగ్గరికి, ఇంకా అన్ని తెలుసుకునేదాన్ని. తర్వాత ఇంకా ఈ ధ్యాన జగత్ బుక్ కూడా ఉంది అనేది, అలా బుక్ కూడా ఇచ్చేవారు. అంతే. ఇంకా ఫాస్ట్ జరుగుతా వస్తున్నాయి మేడం. ఇంకా నాకు అది ఏమన్నా ఏమంటారు చూడండి, ఇంకా నాకు డౌట్స్ లేవు.
ఏమి లేదు. నేను అడిగేదే లేదు. డౌట్స్ అనేది లేదు. ఏ రోజు డౌట్స్ అడిగి ఎవరిని ఇబ్బంది పెట్టేది అట్లాంటివి ఏం తెలీదు. ఏం చెప్పారో అదే చేసుకుంటూ వస్తా ఉన్నా. ఆటోమేటిక్‌గా వస్తా ఉన్నాను, కూర్చుంటున్నా, చేసుకుంటున్నా, వెళ్ళిపోతున్నా. ఆ బుక్ ఏముందో చదువుతా వస్తున్నా. అప్పుడు ఆ చదువుతూ, చదువుతూ వస్తుంటే అప్పుడు నాకు కొద్దిగా బాగా కొంచెం జ్ఞానం వెలిగింది మేడం. ఓహ్! ఇదా అనేసి. ఇన్ని రోజులు నా దగ్గరికెందుకు రాలేదు ఇంత బావుంది అనిపిచ్చేది. ఇంకా డ్యూటీలో గూడా నాకదే పని. ఎవరు లేకుంటే ఏం డ్యూటీ లేకుంటే ఓ పక్క ఏదన్నా తెలియని చోట తీసుకొని పోయి ఆడ కూర్చునేది. అది స్టోర్ లాగా ఉంటది మేడం. అది అక్కడ ఇంకా సామాన్లు పెడతారు గానీ ఎవరుండరు. కానీ నీట్‌గానే ఉంటుంది. ఒక కుర్చేసుకొని మడసంగా కళ్ళు మూసుకొని కూర్చునేది. అలా కూర్చొని నేను శ్వాసను గమనిస్తూ కూర్చునేది. ఆలోచనలు తెలియదు మేడం. నిజంగా నాకు ఆలోచనలు తెలీదు. ఏం గుర్తు చేసుకుంటున్నానో గూడా ఏం తెలీదు. ఈ శ్వాస మీదనే ధ్యాస పెట్టుకుంటూ వచ్చాను. ఫస్ట్ నుంచి నాకు అలాగే కంటిన్యూ అయిపోతున్నా. సార్ ఎప్పుడైతే రమేష్ గారు ఎలా చెప్పారో అలాగే పోతా ఉంది నాకైతే. అసలు ఇద్దరు మాస్టర్స్ నిజంగా వాళ్ళకెంతగానో రుణపడిన చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే అంత థాంక్స్ చెప్పుకోవాలి మనం. ఆ విధంగా నేను అలాగే వచ్చాను మేడం. అది చేసుకుంటూ కూర్చున్నా. బాగా అది ఎక్కడ తెలుసా అండి? అది ట్రాఫిక్ పిఎస్‌లో మేడం. ట్రాఫిక్ పిఎస్ అన్నాక ఎట్లా వస్తుంటారు? బండ్లు పట్టుకున్నారని ఒకటోటి ఒకరొకరు వస్తూనే ఉంటారు. అయినా కూడా అవును. నేనేమో స్థిరంగా కూర్చొని బాగా ధ్యానం చేయడం మొదలుపెట్టా. తర్వాత బానే జరుగుతుంది. బాగుంది అంతా. ఇంకా నేను పిల్లల వరకు ఏం తీసుకురాలేదు. నేనొచ్చేది మళ్ళా ఇంట్లో కూర్చొని చేసుకునేదాన్ని. పిల్లలకి కూడా నేను ఎక్కువ సపోర్ట్ కూడా చేయలేదు మేడం. ఆయన తర్వాత వచ్చేది అట్లా చేసుకుంటా వస్తున్నా. ఒకరోజు ఏం చేసినంటే ఏఎస్ఐ సార్ వచ్చేసి అలా తొంగి చూసారంట ఆ రూమ్‌లోకొచ్చి. నేను గమనించలేదు. నేను ధ్యానంలోనే ఉన్నా. చూసి తర్వాత ఇంకొక సార్‌కి చెప్పారు. ఆ సార్ వచ్చి చూసారు. చూసిన తర్వాత మళ్ళా ఈవినింగ్ కూడా డ్యూటీ ఉండింటే పోయినాను. అలాగే కూర్చున్నా. ఏం లేకుంటేనే కూర్చుంటా మేడం. అయినా నాకు ఏ డిస్టర్బ్ లేదు. కానీ ఆ రోజు మాత్రం సార్ చూసి ఇంకోసారి చూసి, "చూడమ్మా ఇది ఇక్కడ నువ్వు చేసుకోవడానికి యోగా ఇది మీ రూమ్ కాదు. ఇది ఇల్లు కాదు. ఆ! ఏమన్నా ఇలా కూర్చోవడానికి ఇది డ్యూటీ. ఇది స్టేషను. ఆ! ఇక్కడ బాగుండదు నీకి. ఇట్లా కూర్చోకూడదు. నువ్వు కూర్చుంటే నిద్రపోతున్నావనా ఏమని అర్థం కాలే అమ్మకి" అన్నాడు. లేదు లేదు సార్ ఇది ధ్యానం గురించి అట్లా ఇట్లా అని చెప్పా. అంటే అది ఇదని అరిచారు సార్. సర్లే అన్నా. ఓకేలే సార్ చేయండిలెండి. ఓకేనే. తర్వాత 2 రోజులయిన తర్వాత మూడో రోజుకి నాకి ప్రమోషన్ లాగా ఎస్పీ ఆఫీస్‌కి పంపించారు మేడం. పాస్‌పోర్ట్ ఇచ్చి. "నీకక్కడ డ్యూటీ డిపోలో" అనేసి. ఇంకా అక్కడికే ఎళ్ళిపోయాను మేడం. ఎందుకబ్బా! ఇలా పంపించారు అనుకున్నా. అక్కడికి పోయిన తర్వాత నాకి చాలా ఫ్రీడంగా అంతా హ్యాపీగా జరుగుతుంది మేడం. సెకండ్ సాటర్‌డే ఈరోజు సెకండ్ సాటర్‌డే గదా! మరి డ్యూటీ లేదు. సండే లేదు. ఫెస్టివల్స్ వస్తే పండగలకు కూడా డ్యూటీ లేదు. ఇంత ప్రమోషన్స్ ఇచ్చారు మేడం. ఇంక చాలదా నాకి? ఆ! అట్లా నేను చాలా హ్యాపీ ఫీల్ అయినాను మేడం. డ్యూటీలో ఇబ్బందుందని నన్ను ఎక్కడికి పంపిస్తున్నారో ఏమో అనుకున్నాను గానీ, ఇంకా కొంచెం ఒక మెట్టు మంచి కోసమే పంపించారు మేడం. ఏం జరిగినా అది మన మంచికే అని సారు ఏం చెప్పారో ఆ వాక్యము సత్యంగా జరిగింది మేడం. ఇంకా ఆ ఎస్పీ ఆఫీస్‌లోనే ఆ డిపోలో చేయడం వల్ల నాకన్నీ మంచి బెనిఫిట్సే మేడం. దానివల్ల నాకీ క్లాసెస్‌కెళ్ళడానికి కుదిరింది. కాస్మిక్ పిరమిడ్‌కెళ్తా గురువారం. దాని తర్వాత సండే ఈవినింగు సెంటర్‌కెళ్తాం. తర్వాత సండే కావాలని బుద్ధ పిరమిడ్‌లో ఏమన్నా వస్తే గూడా మాస్టర్స్ వస్తుంటారు. అక్కడికి గూడా ఎళ్తుంటా. అంత ఆ తర్వాత గట్టు మీదకి ఎక్కడికి పోవాలన్నా గూడా, ఏడికి పోవడానికి గూడా నాకీ హాలిడేస్ ఉన్నాయి. అన్ని రకాలుగా అనుకూలత ఉంది. అన్నీ అనుకూలత చేకూర్చున్నాయి. అందుకని చాలా చాలా ధన్యవాదాలు ఈ ధ్యానానికి ప్లస్ మరియు మా గురువులకు. ఆ విధంగా నాకి చాలా చక్కగా జరిగింది. ఇంకా ఇంట్లోకొచ్చి కూర్చోవడానికి హాలిడేస్‌లో పిల్లలతో చర్చించుకోవడానికి, పిల్లలకి చెప్పడానికి కొద్దిగా అవకాశం కూడా దొరికేది. చిన్నగా నేనొస్తానమ్మా అనేది మా పెద్దవాడు వచ్చేది. నా పెద్ద కొడుకు బాబు వంశీకృష్ణ. దాని తర్వాత ఇంగ అలా రావడం జరిగింది. వాడు చూడడము, చూడడము అలా వచ్చి అక్కడ మనం ప్రతి నెల 15వ తేదీ మహిళా దినోత్సవం జరుగుతుంది. ఇక్కడ ఎస్‌పీ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్‌లో. ఆ విధంగానే మా కొడుకొచ్చేది. కొంతసేపు ధ్యానం చేసేది. లేదంటే ఆ ఫుడ్ తినేది, ఎళ్ళిపోయేది. అలా తింటూ రావడం వల్ల వాళ్ళకి కూడా వైబ్రేషన్స్ రావడము, ఆ విధంగా ధ్యానం యొక్క మార్గానికి రావడానికి అవకాశం కుదిరింది. బలవంతం చేస్తే ఎవరు రారు. వాళ్ళకి స్వస్థగా వస్తేనే అన్నీ మంచి జరుగుతాయనేసి నేననుకున్నా. ఆ విధంగా నా కుటుంబ సమేతంగా కూర్చొని మేము ధ్యానం చేస్తున్నాం. ఇలా చేస్తున్నాం అని మనస్ఫూర్తిగా అనుకునే చేసేదాన్ని ధ్యానంలో కూర్చున్నప్పుడు. దాని తర్వాత ఆ విధంగానే నా బిడ్డలిద్దరూ అలాగే వచ్చారు. మా కోడలు కూడా అలాగే వచ్చింది. దాని తర్వాత మా ఫ్యామిలీ మొత్తము ఇలాగే రావడం జరిగింది.
ఇంకోటి ఒక్క గుడ్డు గాని ఆల్రెడీ ముందే తినేవాళ్ళము, ఇంత ముందే మాంసాహారులమే మేము. కానీ ఇంకొకటి కూడా మేము ఎల్లమ్మ తల్లిని కూడా చేస్తాము, అమ్మని కూడా. అలాంటిది మేము పూర్తిగా శాకాహారులుగా మారిపోయాను. ఇంట్లోకి పిరమిడ్ ఎప్పుడైతే వచ్చేసిందో, ధ్యానంకి వచ్చిన ఒక వారానికి పిరమిడ్ వచ్చేసింది. పిరమిడ్ వచ్చిన ఇంకా అంత మొత్తం శూన్యం. ఆ యొక్క మాంసాహారం అనేది శూన్యం అయిపోయింది, మా దగ్గరికి రాకుండా డిలీట్ అయిపోయింది. ఓన్లీ శాకాహారులుగా మేము ఈరోజు జీవిస్తున్నాం మేడం. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంకోటి, ఈ విధంగా జరగడం వల్ల మళ్ళీ మా అత్తగారు వాళ్ళందరూ తింటారు, వాళ్ళు నిదానంగా వాళ్ళు కూడా వస్తారు కూడా మేడం. మాస్టర్స్, మాకు ఎల్లమ్మ తల్లి అని ఉన్నారు, ఏటకు వస్తారనమాట పొటేళ్ళు. అట్లా 2 టైమ్స్ చేస్తారు. 2 టైమ్స్ అంటే నేను అప్పటికి ఇంకా రాలే కదా, 2 సార్లు జరిగింది అనమాట. ఇలా చూడండి, నా చేతికి కూడా కడాలు ఉన్నాయి. ఆయన 2 సార్లు ఏటతోనే చేస్తారు. అప్పటికే మాకు కొంచెం ఇష్టం లేదు, అయినా కూడా మమ్మల్ని బలవంతంగా మా అత్తగారు అలా చేయించారు. సరే అనేసి ఇంకా మూడోసారికి వచ్చేసరికి ఫుల్ ధైర్యం వచ్చేసింది నాకు. ఎవ్వరు ఏమనుకుంటే, ఏది మాట్లాడాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా నాకు అన్ని రకాలుగా అనుకూలత జరుగుతా ఉంది, అన్ని పాజిటివే. అని తర్వాత నేనైతే మాంసంతో నేను చేయనత్త, ఏమనుకోద్దండి, నేనంతా భక్షాలతోనే చేయదలుచుకున్నాను. ఇష్టమైన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు వాళ్ళ ఇష్టం అని అన్నాను. మీరేమంటారు చెప్పండి అన్నాను. అంటే కొంచెంసేపు ఆలోచించిందామె. ఆలోచించి ఆలోచించి తర్వాత అన్నారు, మీరు తినకుంటే మనలే, మీరు చేయకుంటే మనలే, కనీసం ఎవరికన్నా పొటేలు ఒకటి మేకపోతు కొని తినే వాళ్ళకి ఇచ్చేసేయి అని. చూడండి మాస్టర్స్ ఎలా అంటున్నారు. ఇచ్చేయి అన్నారు. ఇచ్చేసేయి, కొని ఇచ్చేసేయి, వాళ్ళు తింటారు కదా అని. అంటే ఇంకా నాకు అనిపించింది, వాళ్ళు తింటేనేమి కొని ఇచ్చిస్తే నేను తింటేనేమి 2 ఒకటే అయిపోతుంది. నేనే జీవహింస చేసిన దాన్ని అయితే నేను అలా కూడా చేయను, ఇలా కూడా చేయను. ఇంకా అంటే ఆ మాటకి ఇంకా మరి మారు పలకలేదు మా అత్తగారు, సైలెంట్ అయిపోయారు. ఓకే, నీ ఇష్టం, ఎట్లన్నా చెయ్యను, అంతే, అందరు రావాల్సిందిగా అన్నాను. ప్రతి ఒక్కరికి ఫోన్స్ చేశాను, ఫోన్ చేసి పిలిపించాను, అందరు వచ్చారు. కంచుపాడు ఎల్లమ్మ తల్లి ఇక్కడ కూడా కాదు, వెంకాపల్లి ఎల్లమ్మ కూడా కాదు, కర్నూలులో కంచుపాడు ఎల్లమ్మ తల్లి, అక్కడికి వచ్చారు అందరూ. అయిన తర్వాత చాలా మంది వచ్చారు, చాలా బాగా అద్భుతంగా జరిగింది. మూర్తి అన్న తెలుసు కదా మనకి, ఏదైనా భోజనం ఏర్పాటు చేస్తుంటారు మనకు ధ్యానులకు అందరికి. ఆ అన్నని భోజనం, మేడం, అన్ననే భోజనం వండి తీసుకొచ్చారు. కలర్ రైస్, ఆలు కుర్మా, గుత్తొంకాయ కూర, పెరుగు పచ్చడి, తర్వాత గోంగూర చట్నీ, భక్ష్యం, అన్ని ఐటమ్స్ చాలా మంచిగా చేసుకొని తీసుకొచ్చారు. అమౌంట్ ఫోన్ పే చేశాను. తర్వాత అన్ని పెట్టాడు. అమ్మవారికి ఎంత ఎక్సలెంట్ జరిగిందంటే అది చెప్పలేం మేడం. అసలు అంత అద్భుతంగా ప్రకృతి ఆస్వాదిస్తుంది అమ్మ మమ్మల్ని. అంత ఇష్టంగా అసలు సిసలైన తల్లిని ఆ రోజే చూశానమ్మా. ఆ తల్లికి నేను అదే కోరుకున్నాను. అందరూ ఇలాగే కావాలి, ఇలాగే రావాలి అమ్మా, ఈ విధంగా నువ్వు కూడా స్వీకరించు తల్లి, ఆ జ్ఞానం లేని వాళ్ళకు కూడా నువ్వే జ్ఞానం పంచు తల్లి అని వేడుకొని ఆ మనస్ఫూర్తిగా ఆ నైవేద్యం అంతా అమ్మవారికి ఇచ్చి ఆ తల్లికి వేడుకొని మొక్కుకొని బాగా కాయలు ఇచ్చి మొక్కుకొని అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి ఇంకా నాకు కావాలా, ఇంకా నాకు కావాలా అంటూ తింటూనే వచ్చారు మేడం. తిన్నారు అందరూ. ఎవరు క్వశ్చన్స్ వేయలేదు. కొంతమంది వేసిన కాడికి వేసారు, ఏమన్నారంటే ఇంత బాగా భక్ష్యాలతో చేసావక్క, మేము కూడా ఇలాగే చేస్తాము అని అంట. మేము కూడా ఇలా చేస్తాం, బాగా చేసావు, ఎందుకు అది ఖర్చు, డబ్బు పెట్టి దానిలో నించించి బాగా చేస్తావు, మంచిగా చేస్తావు, నువ్వు ఇట్లానే ఉండు అని కూడా ఇచ్చిపోయినారు మేడం నాకు అడ్వైస్. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఏమి మాస్టర్స్ ప్లానో తెలియట్లేదు మేడం. అసలు నన్ను నడిపించే ఈ దేవాలయం అంతా నాదైతే కాదు మేడం. నిజంగా నా ఆత్మ ఎంతో ఎంతో పురోగతి చెందింది మేడం. ఆత్మకు చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆత్మకి, ఈ పూర్ణాత్మకి, ఆత్మకు చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే అంత దృఢంగా మాట్లాడడమే కాదు, అలా దృఢంగా చెప్పడం కాదు, అలా చేయడం కూడా చేసి చూపించాను. చాలా వండర్ఫుల్ గా జరిగింది. మంచిగా వెళ్ళాము, అందరూ ఆస్వాదించారు, అందరు తిన్నారు, అందరికి బ్లౌజెస్ ఇచ్చాను, అందరు మంచిగా దీవించి వెళ్ళారు. ఆయన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా మిగిలినవి కూడా క్యారియర్లకి, బాక్సులకి
కవర్లకి వేసుకొని వెళ్ళిపోయారు మేడం. గుత్తంకాయ కూర, అన్నము అన్ని తీసుకెళ్లారు. ఆ చాలా సంతోషపడారు. వాళ్ళు కూడా చీరలు తీసుకొచ్చే వాళ్ళు, చీరలు పెట్టారు నాకు. అందరూ బాగా దించారు. ఎవ్వరు ఏం లేదు, అందరూ స్మైలింగ్, అందరు నవ్వుతున్నారు. హ్యాపీగా ఉంది, హ్యాపీ. మా మర్ది, మా అత్తగారు, మా బావగారు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మా తోడు కూడా వాళ్ళంతా ఆ వాళ్ళకు కనీసం కొనని ఇయ్యాలని అనుకున్నారు. అట్లా కూడా చేయలేదంటే అది లైఫ్ లో వాళ్ళు గుర్తు పెట్టుకునేటువంటి టైం మేడం. ఇంక ఇప్పటికి కూడా వాళ్ళు అసలు వాళ్ళకి మాటలు రావట్లేదు. అట్లా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆ విధంగా చేసేసరికి చాలా ఇదైపోయినారు. ఎప్పుడైతే పూర్తిగా విశ్వాసంతోనే మేము ఉన్నాం, వాళ్ళలో కూడా మేము మా మీద వాళ్ళకి విశ్వాసం ఉంది. కానీ ధైర్యం చాటడం లేదు వాళ్ళకి కొంచెం ముందుకు రావడానికి ఇంకా. కానీ ఇళ్లలో మాత్రం అందరికీ అర్థమైపోయినా ఇంకా ఆ విధంగా ఉన్నారు. నేను వచ్చేసినాను, బాగా చేసుకున్నాం. ఆ తల్లి మా ఇంట్లో నిలబెట్టుకున్నా, మంచిగానే జరుగుతుంది. ఆ పెద్ద కొడుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ బాబు కూడా మ్యారేజ్ అయ్యింది. ఇంకా చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ఇంకా అన్ని బాగున్నాయి కదా మేడం. ఏమంటే ఈ ధ్యానంలో రాకముందుకు నా భర్త గారు లేరు. అప్పటికే నాకు ఈ యొక్క ధ్యానం ఉండింటే కూడా నేను ఏం చేస్తుంటేనో నాకే తెలియదు. ఆయనను కూడా బతికిచ్చేదాన్నేమో. అందుకు నాకు ఆ అవకాశం లేదు. ఆయనకి అలా అవకాశం లేదు. ఇంకా అంతవరకే జరిగింది కాబట్టి అది గతం గతహ వదిలేయమన్నారు. ఆ దుఃఖాన్ని పోగొట్టేసుకున్నా. రోజు ఏడ్చని రోజు లేదు. ఏడవని రోజు అంటూ లేదు. మగపిల్లలు కాబట్టి వాళ్ళకి చెప్పుకోలేక డైలీ 12:30, 1 గంట పైగా ఏడ్చుకుంటా పడుకునేదాన్ని. మళ్ళా ఉదయం అయితే డ్యూటీకి వెళ్ళాలా, వంట చేసుకోవాలి. ఇలా బాధలు పడిన రోజు ఒక్క రోజు కూడా లేనట్టు లేదు దీనికి రాకముందు. అసలు ఈ దుఃఖం అనేది ఇంకెందుకు అన్ని ఉండి కూడా నాకు అతను లేనప్పుడు ఈ పిల్లలు ఎవరైనా ఎట్లా సెట్ అవుతారు, ఇంకెందుకు ఈ జీవితం అనిపించేది. చాలా బాధపడేదాన్ని. అట్లాంటిది ఇంత మంచి మార్గాన్ని, ఈ విధమైన అద్భుతమైన మార్గాన్ని, వైభవంగా ఉండే ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితంకి ఇలాంటి గురుదేవులకు అందరికి పాద పద్మములకు నమస్కరిస్తున్నాను మేడం. మనము నిజంగా అదృష్టవంతులము. మనం ఎంతో అదృష్టవంతులము, ఎంతో పుణ్యవంతులము, ఎంతో అదృష్టవంతులం ఈ ధ్యానులము. అందుకే నేను చెప్పదలుచుకునేది ఏమనుకున్నానంటే, పెద్దలు తెలుసుకున్న కాడికి తెలుసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఒక చెవు ధ్యానానికి పెట్టారు. ఇంకో చెవు టీవీలోన, సినిమాలోన, ఇంకా ఇళ్లల్లో, వ్యవహారాలలో, కొట్లాటలో ఏదేదో సంబంధాలు పెట్టుకొని ఇంకా అలా వెళ్తూనే ఉన్నారు. కానీ ఎన్ని వెళ్ళినా, ఏం చేసినా ఇదే అసలైనది అనేది పూర్తిగా 2 చెవులు మనము ఈ ధ్యానానికి వినడానికి, ఈ కళ్ళు 2 ధ్యానాన్ని, ఆ సత్యాన్ని చూడ్డానికి, ఈ నోరు సత్యమే మాట్లాడడానికే పెట్టుకోవాలనుకొని నేను పూర్తిగా అనుకున్నాను. అందరికి కూడా మాస్టర్స్ అందరికీ కూడా అలాగే నాలాంటి వాళ్ళు ఎంతో మంది అలాగే చేయాలని కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఇంకా ఇది తప్ప ఏరే లేదు. తెలుసుకోలేని అమ్మలు ఏ తండ్రులు గాని అందరూ దీంట్లోకి రండి. అన్ని రకాలుగా లాభమే తప్ప నష్టం లేదు, బాధ లేదు, ఎటువంటిది దుఃఖము లేదు. అది నేను సత్యంగా చెప్పగలుగుతా. సత్యంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే మేడం అందుకు. ఆ ఆ విధంగా ఎందుకంటే ఈ ఉద్యోగం చేస్తూ కూడా జీవితం ఎన్నో విధాలుగా బాధలు పడి నలిగిపోయిన వాళ్ళు నా తోటి వాళ్ళు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, లేడీస్. నేను చూస్తున్నాను కల్లా. ఆ కానీ నేను ఇలా రావడం అంటే అది ఎంత పుణ్యమో, ఎంత అదృష్టమో నా తండ్రి. ఒక్కసారి చూసిన నా దేవుడిని, ప్రతిసారిని. ఆయనలో ఉండేది దేవుడే, మనలో ఉండేది దేవుడే. అందరము దేవుళ్ళమే. కానీ దేవుడనే పిలవాలని అనిపిస్తది మేడం నాకు. ఎందుకంటే ప్రతిసారి ఒక్కసారి ఆయన బుద్ధ పిరమిడ్కి వచ్చారు. అసలు నాకు ఎవరు కూడా చెప్పలేదు. అది ఏందో లింక్ అయితే ఎట్లా పెట్టినారు, అది చూసుకున్నాను. ప్రతిసారి వస్తున్నారని లాస్ట్ టైం మేడం వచ్చారు. ఆయన మురళి వాయిస్తున్నారు. అయిన తర్వాత బయటకు వచ్చారు. ఒక రౌండ్ వేసి నేను అనుకున్నా, ఇంత ఇంకా బాగుంటే బాగుండు కదా, ఇంకా ఆయన అది ఇది అనుకుంటా ఉన్నా మనసులో. కానీ నేను అతను సార్ ముందుకు ఇలా వస్తానని కూడా అనుకోలేదు. ఇలా వచ్చినా ఆడికి ఎవ్వరు లేదు, ప్లేస్ బాగా విశాలంగా ఉంది. నేను ఒక్కదాన్ని ఇలా వచ్చాను. నాకెళ్ళి ఇలాగే 2 మినిట్స్ పైగానే ఇట్లాగే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలాగే చూసేసాడు. బాగా పర్ఫెక్ట్ గా చూసేసాడు. ఇంకా తర్వాత నాకు కొంచెం ఏదో భయం వేస్తుంది నాకు. ఇంకా నాకు ఆయన గురించి ఏం తెలీదు. ఒక ధ్యానం అనేది తెలుసు. కానీ సారే ఇదంతా అనేది తెలియదు నాకు నిజంగా చెప్పాలంటే. కానీ ఆడికి ఎట్లా వచ్చాను. ఆయన చూడ్డానికి వచ్చానట్టు. అలా తీసుకొచ్చేసినారు. అంటే అన్ని తెలిసిన తర్వాత నేను బాధపడతాను కదా, తను చూడలేదని. ఆ విధంగా నన్ను చూడడానికి అవకాశం ఇచ్చారు చూడండి. నేను చాలా ఇష్టపడతాను మేడం. ఏదైనా సరే నాకు ఇష్టమైన ఏదైనా సరే నాకు చాలా ఇష్టం. వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం.
అట్లా ముందుకు వచ్చేసరికి నేను బాగా చూసాడు. అదంతా దాటుకుని ఇట్లా వెళ్ళి తర్వాత ఇంకా అదే లాస్ట్ మేడం. అక్కడ టిఫిన్ వెళ్ళొచ్చాను. ఇంకా సార్ మళ్ళీ రాలేదు. బాడీ వికెట్ అయినాడని సంగతి మాకు చాలా ఇది అనిపించేసింది. కేర్ సెంటర్కి వచ్చి ధ్యానం చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం. ఇంకా వచ్చి ఇంకా ఎక్కువ నాలో ఇంకా ఎక్కువ సార్ యొక్క సూత్రాలు, సార్ యొక్క ఆ మార్గాలు ప్రతిది కూడా నేను చేయడం జరుగుతా ఉంది. స్వాధ్యాయము, సజ్జల సాంగత్యము, ధ్యానము, ఇంకా పుస్తక పఠనము, ఇవన్నీ సేవ, ఇవి చెయ్యాలా అనుకొని పూర్తిగా నేను మనసులో డిసైడ్ అయిపోయినాను. నా ఆత్మలో పెట్టుకున్నాను, చేస్తున్నాను. నా ఆత్మనే నన్ను నడిపిస్తాను. అంతే. ఏం భారం అనిపిస్తలేదు, బాధ అనిపిస్తలేదు. డబ్బులు ఖర్చు అవుతున్నాయని అది కూడా కనిపించడం లేదు. నా కాళ్ళ నొప్పులు, నాకు రోగాలు కూడా నయమైపోయినాయి. గ్యాస్ ట్రబుల్ రోజు 2 గంటలు మార్నింగ్, ఈ నైట్ 2 గంటలు అలా ఖచ్చితంగా చేస్తాను మేడం. ఒకవేళ నైట్ 1 అవర్ అయినా చేస్తాను, కానీ ఒక 2 అవర్ లేకపోయినా డిస్టర్బ్ అయితే ఒక 1 అవర్ చేస్తాను. అట్లా ఖచ్చితంగా 3 గంటలు ఖచ్చితంగా. ఇంకా ఏమైనా సేవ అంటే ఇంకా ఇది ఇలా పెట్టుకున్నా. పెద్దల కన్నా చేసుకుంటా పోతున్నా. ఇలాంటి జూమ్ సెక్షన్ కూడా తిరుపతి నుంచి ఫస్ట్ ఆమె స్వప్నేశ్వరి మేడం గారు స్టార్ట్ చేశారు. ఆ మేడం నాకే ఫోన్ చేసి మాట్లాడి నువ్వు క్లాస్ ఇవ్వాలి ఇట్లా అని చెప్పారు. నేనేం క్లాస్ ఇస్తాను ఫస్ట్ టైం మేడం. అంటే లేదు మీ గురించి నాకు దేవుడు అనే సార్ చెప్పారు, నీ నెంబర్ ఇచ్చిన. అట్లా ఏం మేడం అంటే నేనే ఫస్ట్ స్టార్ట్ చేయడమే నీతోనే చేయాలనుకుంటున్నా, చెయ్యి. నాకేం తెలియదంటే నీ అనుభవాలు చెప్పాలి, ఇంకేమొద్దని. అలా చేసేసరికి బాగా నచ్చిందని ఒక 6 సెక్షన్స్ దగ్గర దగ్గర ఇచ్చాను మేడం. 6 7 ఇచ్చాను. చాలా బాగున్నా. చూడండి, నేను మాట్లాడిన మాటలు కాదులే మేడం. నాలో ఉన్న ఆత్మనే నడిపిస్తున్నారు. ఆ పరమాత్మ యోగీశ్వర్లే వాళ్ళే మాస్టర్స్ నడిపిస్తున్నారు. ఆ విధంగా చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు మేడం. ఇంకా అయిపోయి అక్కడ నుంచి ఇంకా నా జర్నీ స్టార్ట్ అయింది మేడం. ఇంకా ఎక్కడ క్లాసులు వినడము, ఎక్కడంటే అక్కడే పరిగెట్టడమే. డ్యూటీ అయిపోతేనే డ్యూటీ 1 పాయింటే, 99% నాకు ధ్యానమే. అంటే ఇంక ఏమి లేదు మేడం. తెలియక మనము ఇన్నాళ్ళు అజ్ఞానంలో ఉన్నాం. ఇంకా తెలిసిన తర్వాత కూడా మనం అది 99 ఇది 1% అంటే నేను వేస్ట్. అందుకే డ్యూటీ 99, 1% డ్యూటీ, 99% ధ్యానం. ఇంకా అంతే నాకు జీవితంలో. అదే నా పిల్లలు నా జూమ్ సెక్షన్ చూడడము, నేను చెప్పడము, కొంచెం ధ్యానానికి ఎట్లా పోతున్నానో అన్ని చూస్తున్నారు. ఇంట్లో ధ్యానం చేయడం చూస్తున్నారు. అంతే. చెయ్యండి నాన్న అన్న. అంతే. అమ్మా నువ్వు చేసుకో, ఈ వయసులో ఇప్పుడు వచ్చావు కదా 40 ఇయర్స్ దాటిన తర్వాత. నువ్వు ఇన్నాళ్ళు బాగానే తిన్నావు, బాగానే చేసినావు, ఇప్పుడు ఇట్లా అంటున్నావు అన్నారు ఒకసారి. సరే తినండి చేస్తాలే అన్న. కానీ అది రావడం లేదు మేడం ఇంట్లోకి అయితే. చేస్తాలే అంటే కానీ ఏదో ఒకటి గొడవ పెట్టుకొని అది రానికుండా వాడే నాకేమొద్దు బయట తింటానంటాడు. మళ్ళా బయట కూడా తినడు మళ్ళీ. రోసం. కానీ ఏమి ఏం జరుగుతలేదు. ఇట్లా కూడా చూడండి. సరే ఏమైనా వెళ్ళారా తెచ్చి చేద్దామని అట్లా చూస్తున్నా. తేనీయరు, తను తేడు. పోనీ బయట ఏం చేస్తున్నాడో తెలీదు. తినడు. మళ్ళీ వచ్చి ఏమో ఒకటి చేసి తింటాంలే అని తినేది. ఇట్లా చిన్నగా పిల్లలు బాగా తయారైపోయినారు. అది ఒక హింస అనేది తెలుసుకున్నారు. ఒక బుక్ దొరికిందంట. వానికి ఇండివిజువల్ గా ఒక బుక్ దొరికిందంట. ఆ బుక్ దొరికి వీడు చిన్నోడు బాగా పూర్తిగా మారిపోయినాడు. పెద్దోడు వచ్చి నా ఇంట తిరిగి వాడు అలాగే అయినాడు. ఆ కోడలు కూడా అలా తయారైంది. అమ్మాయి ఏం పుస్తకం మేడం అది? అది చాలా హింసా మార్గం అంట మేడం. చెప్తా. శాకాహార బుక్ అంట మేడం. శాకాహార బుక్. బుక్ ఓకే. శాకాహారమైన బుక్ అనేసి ఒక బుక్ ఉంది. అది చిన్న పల్సగా ఉంది, ఇంత. అది చాలా ఘోరంగా జంతువుల్ని ఏ విధంగా హింసించచ్చు రాసినారంట మేడం. అది చూసి చదివేసరికి వాడైతే చాలా బాధ చెందినాడు మా చిన్నోడు. చెంది ఏమంటాడంటే అమ్మా పాలు కూడా వద్దు అంటాడు. పాలు ఎందుకు తీసుకుంటున్నావు కూడా వద్దని సతాయిచ్చే మొదలు పెట్టినాడు మేడం. చూడండి, అసలు పాలొద్దు ఏమొద్దు, పాలల్లో కూడా నీకు తెలియదమ్మా దానిని హింసించి ఎంత బాధ పెట్టి ఇంజక్షన్స్ వేసి ఇస్తున్నారు అని అంటాడు. అంటే ఏం కాదులేరా అవి ఇవ్వాలి కదా, ఇవ్వకుంటే కష్టమే కదా వాటికి కూడా. అంటే దూడలు కూడా ఇవ్వట్లేదు అని అంటాడు. అరే మానేస్తలేను, మాకు పాలు బాసేట ఆయన వద్దు అన్నాడు. కొన్ని రోజులు మానేసిన. ఈయన హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు ఇంకా జాబ్కి. ఇక చూడండి, ఇంకా నేను ఇక కాఫీలు టీలు మామూలుగా అస్సలు తాగను మేడం. నేను తాగితే ఎంతో కొంచెం పాలు తాగుతా, మిగతా తోడేస్తుంది. అలాంటిది అది కూడా తాగొద్దన్నాడు. సర్లే ఆ టైం వచ్చినప్పుడు అవి కూడా పోతాయేమోలే అనుకున్నా. కర్తాలు పోయినప్పుడు కూడా మేడం గారు కూడా అదే చెప్పారు. కానీ ఇంకా మనం రాలేదు, వస్తామేమో తొందరలో కూడా చెప్పలేము. ఆ విధంగా మేడం, సార్ గారి కూతురు పెద్దమ్మాయి
ఇంకా ఆ విధంగా కర్తాలకు రావడము, మీ అంట కూడా రావడం జరిగింది ఇంకోసారి. సార్ అది కూడా జర్నీ ఎట్లా ఒక్కదాని కర్తాలకు వెళ్ళాను మేడం ఫస్ట్ టైం. ఫక్రీ సార్ గారు ఎవరు తీసుకెళ్ళలేదు, ఎవరు పిలుచుకోలేదు. ఓంకర్ సార్ ఒక్కటే మాట అన్నాడు, ఇంకా 2 రోజులు ఉందమ్మా టైము, పోతా ఫస్ట్ టైం కర్తాలకి వెళ్ళమ్మా. అక్కడికి పోతే ఆ యొక్క వైబ్రేషన్స్ వేరు, అక్కడ యొక్క ఎనర్జీ వేరు, నువ్వు వెళ్ళాల్సిందే అన్నాడు. అంటే ఎట్లా వెళ్ళాలో తెలియదు. పడుకున్నాను. ఏడబోతాంలే అనుకున్నా, కానీ ఏమేమో లేచింది మేడం. 4:45కి లేచి టకటకన ఇల్లంతా జిమ్మేసి దవాన స్నానం చేసేసి బట్టలు వేసుకొని ఒక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఊకట్లా రోడ్డు మీదకి పోయినా లేదో ఎవరు బండి పోతున్నారా. 5 టైం, రైలు పోయింటదేమో అనుకున్నా. నువ్వు రైలు ఉంటుంది చూడమ్మా అది ఇదని కూడా చెప్పినాడు. సరే అని పోయేసరికి ఆ పిల్లోడు, నేను దింపను మేడం నాకు పని ఉంది ఇట్లా పోతున్నా. సర్లే నేను అంటే మళ్ళీ వాడు వెనక్కి తిరిగి వచ్చి నేను నడుచుకుంటూ పోతుండే, ఎక్కలేను మేడం ఇప్పిస్తాను అంటే ఇంకా చూడండి కరెక్ట్ గా రైల్వే స్టేషన్ గారు దింపాడు. ట్రైన్ అట్లనే ప్లాట్ఫామ్ అట్లాగే ఉంది. అంతే టికెట్ తీసుకున్నా, కాలు లోపల అడుగు పెట్టాను మేడం, కూర్చున్నా 1 మినిట్ అదే. అది పోయేది తెలియట్లేదు, పోతున్నది తెలియదు. తర్వాత ఉండి నాకు డౌట్ వచ్చి ఏమో పోతుంది ఇది అంటే కదిలింది కదండి. ఎంతసేపు అంటే కదిలి కూడా 2 నిమిషాలు అయిపోయింది. ఏమో నేను కాలు పెట్టి ఇప్పుడే 2 నిమిషాలే కదా అనుకున్నా. నేను పెట్టినాను మేడం, అది కదులుతుంది. నా కోసమే ఆగింది మేడం. అసలు అంతా చాలా ఆశ్చర్యమైంది. ఆనంద్ సార్ అని మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ భార్య వాళ్ళ కూతురు అందరు కూర్చున్నారు. వాళ్ళు నాకు పరిచయం లేదు, కానీ మీరు ఎక్కడ పోతున్నారని అట్లా పరిచయం చేసుకున్నాం. నేను కర్తాలకి వెళ్తున్నాం అన్నారు. వాళ్ళు నాకు ఒక తోడు దొరికారు. ఇక వాళ్ళతో కూర్చుని వాళ్ళతో పోవడం, జర్నీ చేయడం, ఆడ కాలం బాగా అక్కడ వాళ్ళతోనే ఆ యొక్క దాంట్లో కూర్చోవడం, వాళ్ళతో పడుకోవడం, వెంటనే అర్లీ మార్నింగ్ పోయి ధ్యానం చేసుకోవడం, కూర్చోవడం, ఇవన్నీ ఆటోమేటిక్ గా అన్ని చాలా చక్కగా బాగా జరిగినాయి. మళ్ళీ తిరిగి రిటర్న్ రావడం, మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళడం. ఇప్పుడు డ్యూటీ అంతా ఫ్రీ అయిపోయింది మేడం. మళ్ళీ ఆడ కూర్చొని తను చూసినందుకే కదా నన్ను ఇంకోటి ప్రమోషన్ ఇచ్చి ఇక్కడికి పంపించారు సార్ మాస్టర్స్. నాకు అదే ప్లస్ పాయింట్, తెలియదు ఎవరికి. నేను కూడా బుక్స్ చదువుతుంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా బుక్స్ చూస్తుంటారు, చూసి అబ్బా ఏం తల్లి అంటుంటారు. అంతే. ఈ బుక్ చదువుతున్నా, పరమహంస యోగానంద బుక్ చదువుతున్నాను మేడం. అంత టైం ఉంది నాకు. మేడం ఇప్పుడా? ఓ సూపర్, చదవండి. చాలా అంటే చాలా మంచి పుస్తకం అది. అది ఎన్ని భాషలో ప్రచురం అది అయినాయి కదా, అచ్చులైనాయి. ఎన్నో భాషలో అవి ప్రకటించినారు. ఎన్నో బుక్స్ తయారైనాయి అన్ని భాషలో కూడా. మనకి అంత అందుబాటులో ఉన్న తెలుగులో ఉన్నటువంటిది అది ఎవరిచ్చారో తెలియదు మేడం. నాకు ఉంది బుక్, వచ్చింది నా దగ్గరికి, పరమహంస యోగానంద గారు. అది నేను డ్యూటీలో చదువుతున్నాను, నాకు అంత టైం దొరుకుతుంది. మీరు అనుకుంటారు డిపార్ట్మెంట్ కదా మీకు ఆ టైం ఉందని, మరి అంత హాయిగా చదువుకుంటుంది. నన్ను ఆనందమే, అసలు నాకే తెలీదు అంతటి ఆనందం. అంటే నాకు తెలుసు ఆనందం, నాకేం జరుగుతుంది, ఏ పాజిటివ్ నాకు అర్థం ఇవ్వడం వల్ల ఆనందానికి అంతే లేదు. ఇంకా ఈ టైం దొరకడం వల్ల ఈవినింగ్ కూడా మన ఉంటది కదా విశ్రాంతి టైంలలో 2:30 నుంచి ఆ భోజనం చేసిన తర్వాత 1 అవర్ నుంచి 4:30 నుంచి మాకు ఏం ఉండదు మేడం. 4:30 వరకు ఇంకా మేడంని అడిగిన, సూపరింటెండెంట్ మేడం సార్ని, ఇలా కొంచెం పోవాలి పని ఉంది అని ఒక 2-3 రోజులు అడిగి అట్లా స్కూల్లోకి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టినాను మేడం. ఆ స్కూల్లో కూడా ధ్యాని అయ్యి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయ్యి లక్ష్మీ మేడం గారు ఉన్నారు అక్కడ. ఆమె కూడా చేయడం లేదు, కానీ అన్ని చూసి నేను ఒక ధ్యానిని అని ముందుకు వచ్చారు మేడం. అది నాకు చాలా ఆశ్చర్యమైంది. వచ్చి మరి పిల్లలకి ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇంతమంది బిడ్డలకి చెప్పాలా కదా మేడం మీరు, ఎంత బాగా కూర్చుంటున్నారు అని అంటే, నువ్వు వచ్చావు కదా, నువ్వు ఇప్పుడు నేను పడిపోయిన నిద్రపోయిన దాన్ని నన్ను లేపావు. మాస్టర్స్ చూడు ఎక్కడ వదిలిపెట్టారు ఎవరిని, ఒక్కసారి అడుగు పెట్టినామంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లకుండా మనల్ని కాపాడుతూనే ఉంటారు అన్నట్టు నన్ను ఇప్పుడు మళ్ళీ నన్ను మొదలు స్టార్ట్ చేసినావు అని చెప్పేసి 2 రోజులు వాళ్ళ సెక్షన్ కి, వాళ్ళ స్కూల్ కి వెళ్ళి నేను చెప్పేంతవరకు ఇచ్చిపెట్టేదా మేడం. అంత బాగా చెప్పాను. మీకు ఎందుకు అనిపించింది మేడం స్కూల్స్ కి వెళ్ళి పిల్లలకి చెప్పాలి, చేయించాలి అని చెప్పేసి? అదే మేడం, ఒక రోజు బాగా మెడిటేషన్ ధ్యానం చేస్తున్నా మేడం. పోయిన సండే కాకుండా అటువంటి సండే నేను మౌన ధ్యానం చేశాను. ఇంట్లోనే మౌనంగానే ఉంటాను, ఎవరితో మాట్లాడాను. ఈ రోజు 6 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ రేపు ఉదయం 6 గంటల వరకు నేను ఎవరితో మాట్లాడాను మేడం. సైలెంట్ ఉంటా, బాగా మనకు ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అనేసి ఈ మౌనాన్ని కూడా మనము ప్రాక్టీస్ చేస్తే ఎట్లుంటుందా అనేసి నేను ఒక 3 సార్లు అట్లా ఉన్నాను మేడం. మొన్న లాస్ట్ సార్ ఉంటే నాకు ధ్యానంలో ఏమనిపించిందంటే, ఇంత మౌనంగా ఉన్నాం కదా, దాని తర్వాత పిల్లలు కనిపించారు మేడం. నాకు పిల్లలు కనిపించారు, పిల్లల అల్లరి ఆ విధంగా కనిపించింది.
అంటే ఉమ్, ఎమ్మడే నాకు అనిపించింది, మనము ఇంత తెలుసుకుంటున్నాం కానీ ఆ పిల్లలు ఎప్పుడు తెలుసుకోవాలి, పిల్లలు కూడా తెలుసుకోవాలి కదా. అక్కడి నుంచే కదా బీజం నాటాలని అంటుంటారు కదా అప్పుడప్పుడు సారు. ఆ, కానీ అప్పుడు వినేదాన్ని అవును. కదా. నాకేం చేసేదేం పని ఉంది, పిల్లలకు చెప్పుకుందాం పదా అనిపించేసింది మేడం. నాకు అప్పుడు హ్యాపీ అనిపించేసింది. ఇంకా పరుగు పరుగున ఇంకా స్కూల్లో చెప్పడానికి కూర్చున్నాను. ఆ పిల్లలు కూడా ఎప్పటి నుంచో దాంట్లో ధ్యానంలో ఇమిడమై ఉన్నారేమో అనిపించేసింది. ఎంత పెట్టాను కదా మేడం, ఫొటోస్ చూసారా? చూసాను ఎంత చూసాను మేడం. బాగా కూర్చున్నారు అంటే అంత బాగా అసలు. అక్కడ ఉన్న మేడం వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఇంకొక 10 మినిట్స్, ఇంకో 10 మినిట్స్, ఇంకా పెడతానే ఉన్నారు. ఓకేనా ఉమ్, మేడం లేపుదంట అంటారు. సర్లే నాకు బాగా 1/2 అవర్ పైగానే కూర్చుంటున్నారు మేడం. ఆ పిల్లలు విసుగే లేదు, బాగా మళ్ళీ స్ట్రైట్ గా ఎన్నుముక ఉమ్, స్ట్రైట్ చేస్తారు. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి అన్ని ఎంత చక్కగా మైండ్ లో వేస్తే అంత. అందుకే ఇప్పుడు ఈ ఇప్పటి నుంచి ఇంకా పిల్లల గురించి చెప్పడం మొదలు పెడతాను మేడం. పిల్లల్లో కొంచెం కొంచెం మేడం మంచి పిల్లలు ఉంటారు, కొంతమంది బాగా అల్లరి చేసే పిల్లలు ఉంటారు, కొంతమంది మౌనం, ఏం చేస్తారు మళ్ళీ ఏం తెలియనట్టు ఉంటారు. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. ఎలాంటి పిల్లలని ఉండండి మేడం, వాళ్ళు దేవుళ్ళు మేడం. పిల్లలు మనకు తెలిసి పిల్లలు దేవుళ్ళు, పెద్దలు దేవుళ్ళు, అందరు దేవుళ్ళే. కానీ మనమే సరిగా వినము. కానీ ఆ పిల్లలు మళ్ళీ ఆ యొక్క వయసుకి వాళ్ళు ఎక్కడ వింటారు, కానీ వింటారు. మనం వినంలేని మన తల్లిదండ్రులు అంటారు, కానీ అది ఉమ్, చెప్పడం తప్పు. మనతో పాటు మన ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఈరోజు నా పిల్లలు పెద్దగా అయినారు. చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను. అంత ఉమ్, 10 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ అట్లాంటి వాళ్ళకు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఈ జూమ్ సెక్షన్ చూసే వాళ్ళకి నా విన్నపం ఎలా ఉంటుందంటే, ఆ సరే మీకు ధ్యానం తెలుసు, ధ్యానంలో ఉన్నారు, ఎంటర్ అయినారు. ఆ పిల్లలు కూడా ఎక్కడ చేస్తారులేమో అనుకుంటారు. మీది మీరు పోయి కూర్చుని ధ్యానం చేసుకుంటుంటారు. ఓ జేజమ్మ గాని, అవ్వ గాని, అమ్మమ్మ గాని, ఎవరో ఒకరు, అమ్మ గాని, నాన్న గాని, సరే నాన్న నేను కూర్చుంటున్నా, ఒక్క 15 నిమిషాలు అలా కూర్చో, అంతే, నాతో పాటు కూర్చో, ఒక మౌనం కూర్చో, ఏం చేయదు అని మీరు కూడా బాబుని నీతో పాటు నేను కూర్చుంటా, నువ్వు నాతో పాటు కూర్చుందామా అన్నట్ట అలా పిల్లలతో ఆడుకుంటున్నట్టు ఆడుతూ ఉన్నట్టే ప్రేమతో మాట్లాడినాం అనుకో నన్ను పడిపోతారు. ఉమ్, ఆ ఓకే. విధంగా ఆ మంచిగా తీసుకొచ్చే ఉంటే సరేలే, ఆ సరే నువ్వు 10 నిమిషాలు 15 నిమిషాలు చేసినావు అనుకో, నీకు తర్వాత ఏం కావాలన్నా కొనిస్తాను అలా. ఒకవేళ వినని వాళ్ళకి, వినే ఆ, వాళ్ళకి మళ్ళా కొనిచ్చే అలవాట్లు పెట్టకూడదు. ఆ తినే అలవాటు ఉమ్, ఉన్నటోళ్ళకి ఆ విధంగా ఒక క్యాబేజ్ ఉమ్, చాక్లెట్, 5 స్టార్, ₹5, ₹10, ఓకే, కళ్ళు నేను చెప్పేదాకా తెరవకూడదు. ఓకేనా? ఎందుకు ఇలా కూర్చోవాలి అని అంటే శక్తి వస్తది, బాగా రిలీఫ్ అవుతుంది, బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, మైండ్ అంతా రిలాక్స్ రిలాక్స్. కొంచెంసేపు సైలెంట్ పెట్టారు కదా, మనం ఎప్పుడు ఇటు తిరుగుతాం, అటు తిరుగుతాం, అటు వెళ్తాం, ఇటు పోతాం, ఏమో చేస్తుంటాం. లేచి ఉదయము సూర్యుడు ఉదయించిన నుంచి మొదలు తిరుగుతూనే ఉంటాం. కానీ కొంతసేపన్నా ఒక 15 నిమిషాలు ఆ గోడ కానుకొని అట్లా పద్మాసనం వేసుకొని సైలెంట్ గా ఈ కళ్ళని మూసేసి ఈ చేతుల్ని కట్టేసుకొని ఈ నోరుని కట్టేసి హాయిగా రిలాక్స్ కావాలా నాన్న, దీని వల్ల తర్వాత తర్వాత నీకే తెలుస్తుంది, నేను చెప్తూ వస్తూ రా, ఒక 10 రోజులు ఇలా చెయ్యి, తర్వాత ఎలా ఉందో చెప్తే నేను అప్పుడు మళ్ళీ దీని గురించి నేను చెప్తా అన్నట్టు పిల్లల్ని ప్రేమగా మరసంగా తీసుకుపోయి అలా కూర్చోబెట్టడం నేర్పండి దయచేసి. ఉదయాన్నే లేపడం మొదలు పెట్టండి. 5:30 అయిపోయి అక్కడికే. ఎంత ఉదయం లేస్తే అంత శక్తి మనకు వస్తుంది. ఉదయ భానుడు లేపినప్పుడే మనం లేయాలి. అప్పుడే మనకి పిల్లలకి జ్ఞానోదయం వెలుగుతుంది. సూర్య భగవానుడి శక్తి ఎట్లా వెలుగుతావో అలా వీళ్ళకి కూడా ఆ జ్ఞానం కూడా అట్లా వెలుగుతుంటుంది. మనము లేపక మనం ప్రేమ ఎక్కువ చూపించి వాళ్ళలో గోము నేర్పడం వల్ల మొద్దుబారిపోవడమే కాక ఆ వయసు దాటిన తర్వాత కూడా రేయ్ నీకేం చెప్పాను రా, నువ్వేం చేస్తున్నావురా, ఇలా మొత్తుకోవడమే తప్ప ఇంట్లో ఏమీ వినరు మేడం. ఇంకా చేతనైతే విసిరి కొట్టి పాడేమో, తినకుండా వెళ్ళిపోవడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అందుకే పసి పిల్లవాడిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి. ఇక్కడ కొట్టమని చెప్పడం లేదు, తిట్టమని చెప్పడం లేదు, ఇంకా ఏదో భారం పెట్టమని చెప్పడం లేదు. హాయిగా రిలాక్స్ రిలాక్స్, హాయిగా రిలాక్స్ కండి నాన్న. హాయిగా అలా కూర్చుంటే నీకు ఎంత ఎంత రిలీఫ్ అయి నీకు ఎంత శక్తి వస్తుందో చూడు. అలా ఉంటే నీతో పాటు నువ్వు చదివేటప్పుడు కూడా నీతో కూర్చుంటా, నువ్వు భోజనం చేసేటప్పుడు నీతో కూర్చుంటా, మరి ధ్యానం చేసేటప్పుడు కూడా నాతో నువ్వు కూర్చుంటే ఎంత బాగుంటుందో చూస్తావు కదా అని అలా అన్ని మంచి మంచి ముద్దు ముద్దు మాటలు చెప్తుంటే వాళ్ళు బాగా వింటారు. మళ్ళీ మనం ఏమైనా కొనిస్తే వాళ్ళు అడిగినది కొనిస్తుంటాం.
కావాల్సిన బట్టలు ఇప్పిస్తుంటాం. మరి ధ్యానానికి ఎందుకు తీసుకురావడం లేదు? పిల్లల్ని ఇంట్లోనే తయారు చేయండి. నేను మొన్న పిల్లలకి కూడా అలాగే చెప్పాను. అమ్మ వాళ్ళకు తెలియని వాళ్ళు ఉంటారు నాన్న. తెలియదు, అమ్మ మాకు ఒక మేడం వచ్చి ఇలా చెప్పారు, నీకు కూడా పని అయితే ఇలాగే కూర్చో. 7th 8th 9th 10th వాళ్ళకి చెప్పాను మేడం ఆ విధంగా. ఇలాగ కూర్చోండి, నాతో పాటే కూర్చో. ఒకవేళ నీకు పని అయిపోయినాక నీతో కూర్చో అని అమ్మకు చెప్పండి. ఇది పాంప్లెట్స్ తీసుకో, ఇది చదువుకోమని చెప్పని ఇచ్చాను మేడం. ఎందుకు అంటే ధ్యానము, గుడి పూజ చేస్తావు ఇంట్లో, కానీ ఒక 15 నిమిషాలు మౌనంగా నీ వయసు ఎంత ఉంటుందో అంతవరకన్నా కూర్చో. ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరుగుతుందో చూడాలి కదా, ప్రయత్నం చేయాలి కదా ఆ విధంగా అని చెప్పండి. ధ్యానం అనేది భగవంతునితో అనుసంధానం. ఆ లోపల ఉన్న ఆత్మతో మనము కరెక్ట్ అయ్యి అలా ప్రశాంతంగా ఆ ఆత్మతో మనము ఒక ఫ్రెండ్షిప్ ఏర్పరచుకుంటాము అనే విధంగా నేను చెప్పాను మేడం. ఆత్మనే దేవుడు, మనలో ఉన్న దేవునితోనే మనం హ్యాపీగా ఉన్నాము. ఆ విధంగా పిల్లలకు చెప్తే అట్లే వింటున్నారు మేడం సైలెంట్ గా. అయిన తర్వాత ఇంకోటి, క్లాస్ లో ఎంటర్ అయితేనేనా మేడము కొట్టడము, తిట్టడము, ఆర్చడము ఇదంతా మేడంకి పని పెట్టొచ్చా? వస్తేనే క్లాస్ లోకి వస్తేనే మేడం ఆడ వస్తున్నాగానే మీరే ఒక 2 నిమిషాలు మీ ఫ్రెండ్స్ అంతా అందరు ధ్యానంలో కూర్చుందాం ఒక్కసారి, ఒక 5 నిమిషాలు. మేడం వస్తున్నారు, ఇంకా మేడం వచ్చేటప్పుడు మనం కూర్చుందాం. లేదా మేడం వచ్చిన తర్వాత కూడా మేడంని అడగండి, 5 నిమిషాలు మేడం మేము కూర్చోండి, తర్వాత క్లాస్ స్టార్ట్ చేయండి అడగండి, తప్పేం కాదు. మీరు మేడం ఇంకా మెచ్చుకుంటారు. అరే వీళ్ళకి ఇంత మంచిగా ఇంత మంచి పని చేస్తా అంటే నేను వద్దంటామా అని చెప్పి వాళ్ళు మీకు అరే ఓకే అంటారు. అప్పుడు మీరు ఏ పని చేసినా సక్సెస్. ఏ సబ్జెక్ట్ చదివినా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాసినా జ్ఞాపకం వస్తుంది అని నేను చెప్పాను మేడం. అంటే సర్లే అన్నారు. రోజు ఖచ్చితంగా క్లాస్ లో మేడం రాకముందుకే 5 నిమిషాల ముందే కూర్చుంటారంట. మళ్ళీ ప్రేయర్ చేసిన తర్వాత అక్కడ కూడా ఒక 25 నిమిషాలు పైగా కూర్చోబెడుతున్నారంట మేడం. ఆ మేడం ఫోన్ చేస్తూనే ఉంది, లక్ష్మి మేడం. చాలా బాగా సక్సెస్ అయింది మేడం. నేను అనుకునింది నిజంగా ఎంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. ఇంకా నెక్స్ట్ సి క్యాంపు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తున్నాను మేడం రేపు మండే నుంచి. మేడం ఇట్లా అక్కడికి ఇక్కడికి అని ఓకే మేడం, అర్థమవుతుందా మేడం? ఏమైనా ఫాస్ట్ ఏం లేదు, అర్థమవుతుంది, చెప్పండి. ఇంకా ఆ విధంగా పిల్లల్లో ఇట్లా 2-3 ఈ స్కూల్ అయిపోయినాయి మేడం. ఇప్పుడు ఇక్కడ 3rd స్కూల్ వచ్చేసి ఇక్కడ వెళ్ళాలి, సి క్యాంపులో గవర్నమెంట్ స్కూల్ రమ్మని చెప్పారు. మీరు చెప్తానంటే మేము వద్దంటానమ్మా, ఎందుకు మీరు అంత పని పెట్టుకొని వస్తానంటే ఇంత మంచిగా చేస్తా అంటే వద్దంటారు. చాలా మటుకు అల్లరి తగ్గిందని లక్ష్మి మేడం రోజు చెప్తున్నారు. నిన్న కూడా ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తాం మళ్ళీ మా స్కూల్ కి అంటారు. అంటే మీ స్కూల్ కే మళ్ళీ వస్తే ఎట్లా మేడం, ఇంకా మిగతా స్కూల్ కూడా ఉన్నాయి, మీరే ఇంకా మళ్ళీ మెయింటైన్ చేస్తూ పోవాలా, దాన్ని కంటిన్యూ చేయాలి, ఒక బాధ్యతగా తీసుకోండి దయచేసి అని ఆ ఉన్న ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున మొక్కి మరీ చెప్పాను. ఎందుకంటే ఈ పుణ్యకార్యం ఇది, మీరు కూడా తీసుకోండి, మీరు కూడా సంపాదించుకోండి సార్ దయచేసి. ఎందుకంటే పసిబిడ్డలు తెలియదు, వాళ్ళకి ఈ యొక్క ధ్యానం అనేది ఇప్పుడు పడిందంటే వాళ్ళలో ఆ యొక్క ధ్యానం అనుకుంటేనే చెయ్యాలని కూర్చుంటారు, మంచిగా చేస్తూ పోతారు. వాళ్ళు ఎదిగే కొద్దీ దాని గురించి ఇంకా బాగా అవగాహన వస్తుంది. ఆటోమేటిక్ గా వాళ్ళ క్రమశిక్షణే కాదు, ఈ ఊరే కాదు, వాళ్ళ ఇల్లే కాదు, వాళ్ళ ఈ దేశమే బాగుపడుతుంది అని తప్పకుండా చేస్తా. ఇదొక్క పని చేయండి మేడం అని అన్ని అడుక్కున్నాను మేడం. సరే తప్పకుండా చేస్తాను మేడం, మీరు ఇంతగా అడగాల. క్లాస్లోకి ఎంటర్ అయితేనే ఫస్ట్ 2 నిమిషాలు 5 నిమిషాలని కూర్చోబెట్టాను మేడం దయచేసి. తర్వాత మీరు ఏమనుకున్నా ఆటోమేటిక్ వాళ్ళు సైలెంట్ ఉంటారు, మీరు లెసన్ స్టార్ట్ చేయొచ్చు, అన్ని బాగా జరుగుతాయని ఓకే అన్నారు. అలా చేస్తూ పోతున్నారు మేడం. ఇంకా ఈడ పిల్లలది అయిపోయిన తర్వాత ఇంకేం జరిగిందంటే వృద్ధాశ్రమం తెలిసిందే కదా మేడం, వృద్ధాశ్రమం తిరిగినాను. దాని తర్వాత కొంతమంది అనాథ పిల్లలకు కూడా పోయింది మేడం, చాలా లాంగ్ అది. ఆ పిల్లల్లో కూడా కొంచెం నేర్పించి, యోగా నేర్పించి, కొంచెం పొద్దున్నే లేస్తే సూర్యుని నమస్కారం ఎలా చేయాలా, సూర్య భగవాన్ నమస్కారం చేస్తూ ఎక్సర్సైజ్ ఎలా చేయాలని చూపించాము. ఆయన ఎదురుగా కూర్చొని ఆయనతోన ఎలా చేయాలా అనేది ఆ విశ్వశక్తిని మీరు పొందితే కూడా మంచిది. ఒక 1/2 అవర్ కూర్చోండి, ఉదయం 6:30 నుండి 7:30 వరకు, ఒక 7 వరకు అన్నా కూర్చోండి అని చేపించి వచ్చాం మేడం ఒక రోజు. అనాథాశ్రమం ఇక్కడివి అవి కూడా ఉన్నాయి, ఫొటోస్ పెట్టలేదు. ఇంకా ఈ విధంగా మా ఇంట్లో వాళ్ళే కాదు, పిల్లలకి ఎక్కడైనా సరే పిల్లలకి నేను బాగా చెప్పాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను మేడం. తెచ్చేదైతే లేదు, ఖచ్చితంగా చెప్తాను, చెప్పే తీరుతాను. ఎందుకంటే ఇదే కాదు, మన పత్రిసారి ఆశయాలు ఏ ఉన్నా మనం
సర్వదా మనం శిరస వంచి మనం చేయడమే ధర్మం. అది ధర్మం. ధర్మం చేయడం, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అంతే. ధర్మ మార్గం నడుద్దాం, ధర్మం నడిపిద్దాం, చెప్దాం. చేస్తారో చెయ్యరో వాళ్ళ ఇష్టం. కానీ ఇంట్లో పిల్లలు, ప్రతి పిల్లలకి కూడా, ప్రతి బాలులకు, ప్రతి బిడ్డకు కూడా చెప్పడం చెయ్యండి. ఉదయం లేస్తేనే పాలు కావాలా, బిస్కెట్ కావాలా, అవి కావాలని అంటారు. కొంచెం ఒక 15 నిమిషాలు కూర్చున్నాను, 15 మినిట్సే, ఓకేనా? నేను కూర్చుంటావా? ఓకే కూర్చుందాం, ఇద్దరు కూర్చొని తర్వాత చేసుకుందామని అని అలా పడేసి పిల్లలతో కూర్చోవడం మొదలు పెట్టండి. ఎందుకు వినరు, ఎందుకు రారు, ఎందుకు చెయ్యరు నేను చెప్తా. ఖచ్చితంగా చేస్తారు, చేస్తారు, చేస్తారు. ప్రతి తల్లికి ఖచ్చితంగా ఇది ఒక బాధ్యతగా నేను మరీ చెప్తున్నా. మ్యూట్ లో వెళ్ళిపోయారు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. లేదు మేడం, ఓకే. అప్పుడు తినడము, భోజనం చేయడము, ముద్దు ముద్దుగా వండి వాళ్ళకి తినేంత వరకు, వాళ్ళ ఆకలి తీర్చేంత వరకు మనం ఎంత బాధ్యతగా చేస్తామో, ఈ బాధ్యత కింద తీశారంటే, ఈ చేపించారంటే, నేర్పించారంటే, ఇంకా మీరు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్కడన్నా ఉండని, కర్నూలులో కాకపోతే కడపలో ఉండని, తిరుపతిలో ఉండని, మెడ్రాస్లో ఉండని, బెంగళూరులో ఉండని, వాడు చక్కగా అద్భుతంగా తయారవుతాడు. ఖచ్చితంగా తయారవుతాడు. ఎందుకంటే అన్నారా, ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలుగుతున్నా అంటే చెప్తాను. నా కొడుకు చిన్నప్పుడే నేర్పించకుండా కూడా ఈ మధ్య కాలంలో నా చిన్న కొడుకు నేర్చుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాడు, మరి అక్కడ డ్యూటీ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ది. పక్కన వాళ్ళందరూ నాన్ వెజ్ ఏదో తింటున్నారు, కానీ తనొక్కడు వెజిటేరియన్ చేసుకొని తింటున్నారంట. ఎందుకు రోజు సీను నువ్వు ఇలా తింటున్నావు, అవి తినవా? తినండి. ఒకప్పుడు తినేవాడిని, ఇప్పుడు తినట్లేదు. ఎందుకంటే మేము ధ్యానం అనే మార్గంలోకి వచ్చాము, హింసా మార్గం మానుకున్నాము అని చెప్పాడంట. అంటే ఎట్లుంటది అన్న. అసలు నా కొడుకు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఓకే, తర్వాత ఏమన్నావు నాన్న అంటే, సరేనా అట్లా అంటే ధ్యానం ఎట్లా చేయాలి ఏమి అని అన్నాడంట. నేను చూపిస్తాలే అన్నాడు. ఆ విధంగా చూడండి మేడం చేస్తున్నాడు. నువ్వు చెప్పు నాన్న, నువ్వు చెప్తుండు, నువ్వెక్కడ అదే అంటున్నా. మన పిల్లలకి చిన్నప్పటి నుండి విత్తనం వేస్తే ఎందుకు మొలకెత్తదు, ఎందుకు ఆ యొక్క చెట్టు కాదు, ఆ వృక్షం ఎందుకు కాకుండా ఉంటుంది? అది ఖచ్చితంగా బాధ్యతగా తీసుకోండి మేడం, దయచేసి. కనడం గొప్ప కాదు, పిల్లలను పెంచి పోషించి ఒక క్రమశిక్షణగా పెంచడము ముఖ్యమని నేను ప్రతి ఒక తల్లిదండ్రులకి నేను మనసా వాచకరమైన వేడుకుంటున్నాను. ఎందుకు తెలుసా? నా అత్త కూడా ఉంది, నా అత్త నా కన్న తల్లి, నా భర్త తల్లి, ఆ మహాతల్లి జగన్మాత. ఆ అమ్మ కూడా ఉంది, 3 బిడ్డలు, 3 కొడుకుల్ని కనింది. నేను రెండో ఆమెని. పెద్ద మొత్తం తాగి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఈ పొద్దు వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు ఎట్లా ఉన్నారంటే అలా ఉంది పరిస్థితి. సరే, నా భర్త అలాగే సగం దానికి బానిస ఇదైపోయినాడు. పోనీ ఇంకా మూడవాడు సరే మంచిగున్నాడా అంటావా? మూర్ఖుడు, అజ్ఞానుడు. వాళ్ళ అమ్మ మాట వినడు, ఏమినడు. రోజు రాత్రుల్లో దాపెట్టుకుని ఇంట్లో వచ్చి తాగిపోతాడు. ఏం చేయనిక, వేస్ట్, ఏం చేయలేము. అందుకే ఇప్పుడన్నా, అప్పుడు జనరేషన్ పోయింది, వెళ్ళిపోయింది, ఎత్తిపోయింది. ఓకే, ఇప్పటి నుండి స్టార్ట్. ఎవరైతే కన్నతల్లులు, ఎవరైతే పిల్లలు ఇంట్లో ఉన్నారో ప్రతి పిల్లలకు చిన్న చిన్న పిల్లలు 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి పోతే కూర్చోపెట్టండి. వాళ్ళకి ఏం చెప్తే అదే వస్తుంది. లడ్డు ఎంత తీయగా హాయిగా ఉందని మనం ఎట్లా తింటామో వాళ్ళు కూడా దాన్ని అలాగే తింటూ ఆస్వాదిస్తారు. ఎందుకంటే అంత చక్కగా వింటారు. ముద్దుగా మనం పిల్లలమైపోవాలా, వాళ్ళలో మనం కూడా పిల్లలమైపోవాలి. పిల్లలమైపోయి అలా ప్రేమతో చెప్తే ఏదైనా వింటారు. వినమన్నప్పుడు తింటూ స్నానం చేయకున్నానా అంటే బట్టలు ఇప్పిపోయి బాత్రూంలో కూర్చుంటాడు కదా స్నానం చెప్పినిక. అలాగే దీన్ని ఎందుకు వినరు? వింటారు. విన్నరని అనొద్దండి, నెగిటివ్ మాటలే మాట్లాడొద్దండి దయచేసి. పిల్లల్లో మీరు ఏదనుకుంటారో, ఏది చేయాలనుకుంటున్నారో కనీసం మీరు మీ ఇంట్లో కాదు, రేపొద్దున భవిష్యత్తు ఒక నలుగురికి గౌరవించడానికైనా, ఈ ఊరు ఈ ప్రపంచం బాగుపడాలంటే కూడా ప్రతి ఇంట్లో ఒక తల్లి బాధ్యతగా పసిబిడ్డను మంచిగా తీర్చిదిద్దండి. ఈ ధ్యానం వలన, ఈ ధ్యానం నేర్పడం వల్ల, ఈ ధ్యానాన్ని వాళ్ళకి ఇచ్చేయండి బహుమానంగా. దయచేసి నేను అది కోరుకుంటున్నాను. ఎందుకంటే 15 నిమిషాలు నాన్న, చిన్న బాబైనా సరే కూర్చోబెట్టండి. కూర్చోండి. వాళ్ళకేం తెలియదు, ఓకే, తెలియకున్నా పర్లేదు, శ్వాస గమనించలేకున్నా పర్లేదు, కళ్ళు ముయ్యాలా, నోరు ముయ్యాలా, చేతులు కట్టాలా అనేదన్నా తెలుస్తుంది. ఎందుకనే తెలీదు, కానీ అమ్మ చెప్పింది. ఆ అమ్మాయిని చెప్తే
నేను అదే వింటా. అమ్మ ఏం చెప్తే నేను అదే చేస్తాను. అమ్మ మంచిగా చెప్పాలి కదా ఇప్పుడు. అందుకే అమ్మ అమ్మ అనేది బాగా తెలుసుకొని ప్రతి ఒక్కటి పిల్లలకి ఆలోచించి తినేటప్పుడైనా, తాగేటప్పుడైనా, పెట్టేటప్పుడైనా, బట్టలు వేసేటప్పుడు కానీ పిల్లలకి మంచి మంచి బుద్ధులతో నేర్పండి. పక్కన పిల్లోని గిల్లొద్దు, పక్కన పిల్లలతో కొట్లాడొద్దు నాన్న. అలా చేస్తే మనలో ఉన్న దేవుడు తంతుడు, మనలో ఉన్న భగవంతుడు ఉంటాడు నాన్న. అందుకే ఎవ్వరి జోలికి పోకూడదు. ఆయనలో ఉండేది కూడా భగవంతుడే. దేవుడు ఉన్నాడు మనలో అనేది నేర్పించుకుంటూ రావాలి. పిల్లలకి మైండ్ లో ఫిక్స్ అయితాయి మేడం. మనం ఏం చెప్తాం అది ఖచ్చితంగా గుర్తుంటాయి. నేను అదే చెప్తున్నా. ఎక్కడైనా సరే ఎవరింట్లో ఉన్న పసిపిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞానం అనేది బోధించండి మేడం. ఎందుకంటే వాళ్ళది మైండ్ తెలివి పవర్ఫుల్, ఫాస్ట్ ఉంటుంది. వాళ్ళ మైండ్ చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి తొందరగా గ్రహించే శక్తి ఉంటుంది కాబట్టి మనం ఇవి తీసుకురావాల్సిందే. తీసుకురాకుంటే వేస్ట్. నేను చెప్తున్నా కదా, వేస్ట్. నువ్వు ఎంత చదివినా వేస్టే. వాడు ఏదో ఒక రోజు విదేశాలకే వెళ్ళిపోతాడు. కానీ ఎవరిని పట్టించుకోడు. కానీ అక్కడ చక్కగా ఉంటాడా? తను కూడా చక్కగా ఉండడు. పోనీ 10 మందిని మారుస్తాడా? తను మార్చాడు. తను బాగుపడు, ఇంకోరిని మార్చాడు. మళ్ళీ జన్మ తీసుకురావాల్సిందే. మళ్ళీ ఇదే ఆత్మని బాధించక తప్పదు మనం. అందుకే మనం చేయాల్సింది బిడ్డను ఎప్పుడైనా ఎదగక తప్పదు. ఎదుగుతాడు కానీ ఒదిగడమే నేర్పియండి ఫస్ట్. చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ధ్యానం అనేది ఒక విత్తనం వేయండి మాస్టర్స్. ఇది మరవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలంటే నేను అంత ఇష్టం మేడం. నాకు ఇంత చిన్న వయసులో తెలియకపోయినా ఈ రోజు నా పిల్లలు ఇంత ఇంత మంచిగా మారినారంటే నాకు చాలా హ్యాపీ. ఇంకా చాలు. ఇంకా వాళ్ళ గురించి నేను ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళ గురించి నేను పట్టించుకోకపోయినా పర్వాలేదు. వాళ్ళని ఆ ధ్యానమే కాపాడుతుంది. ఆ ధ్యానమే వాళ్ళని ఉన్నంత స్థితికి తీసుకొస్తుంది. ఇంకా చాలా వాళ్ళే గొప్ప పిరమిడ్ మాస్టర్లు కూడా అవుతారు. అవడానికే నా గర్భంలో జన్మించుకొని వచ్చారు కూడా. అది అంతే. అలా ఇక్కడ ఉన్న మాస్టర్స్ కూడా, ఇప్పుడు ఇంటున్న మాస్టర్స్ ఎవరైనా సరే, ప్రతి ఒక్క ధ్యాని మాస్టర్స్ మీకు కూడా పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు కూడా ఖచ్చితంగా ధ్యానులే, పెద్ద గొప్ప మాస్టర్సే. ఇంట్లో ఉన్నాడు వాడినాడు, అందుకే నేను ఒక్కదాన్నే వస్తున్నా. నేనే వింటా. ఆడాడింటాడు వాడు జాబు అని, వాని టైం ఏమని సరిపోదు. అలా మీరు నెగిటివ్ మాట్లాడబట్టే అవి వాళ్ళు అలాగే తయారవుతుంది. వస్తున్నాడు వస్తాడు, చేస్తున్నాడు చేస్తాడు. చెప్పండి, అబద్ధాలు ఏం కాదు. అవి పాజిటివ్ మార్చుకోవడానికి కోసమే, పిల్లలు అలా రావడానికి కోసమే అలా మాట్లాడండి. అలాగే వచ్చేస్తారు. ఖచ్చితంగా వస్తారు. మీ పక్కనే కూర్చుంటారు, మీ ఇంట్లోనే కూర్చుంటారు. ఎక్కడున్నా కూర్చుంటాడు, ఎక్కడున్నా నేర్చుకుంటాడు. ఎక్కడున్న 10 మందిని మారుస్తాడు కూడా. వాడు కూడా ధ్యానంలో దింపుతాడు. ధ్యానం అనేది ఏంటో చెప్తాడు కూడా. ఇది నిజం నిజం నిజం. ప్రతిసారి ఆశయాన్ని ఖచ్చితంగా ఈ ప్రపంచం అంతా ధ్యానమయం కావాలి, అద్భుతంగా ఈ యొక్క అహింసా మార్గంలో నడవాలి అనేది ఖచ్చితంగా అవుతుంది. ఆయనకి 2 సూత్రాలే ఇవే. ఖచ్చితంగా పాటిద్దాం. తర్వాత ఎన్నో సేవలు చేద్దాం. పోయేదేముంది, అందరినీ మంచిగా ప్రేమిద్దాం. ప్రేమించి ఈ ధ్యానాన్ని ప్రేమించమని చెప్దాం. మన ఇంట్లో ముందు స్టార్ట్ చేద్దాం. మన పిల్లలు, చిన్న పిల్లలు కానించే కావాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఆ తల్లులు చెప్పకుండా నేను బయట ఎందుకు పోయి చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఈ పిల్లలు ఆ తల్లులకు కూడా నేర్పియాలనే ఇదితోనే నేను చెప్తున్నాను మేడం. ఇది నా ఒళ్ళంతా జలధరిస్తుంది ఈ మాట అంటున్నా. సత్యంగా చెప్తున్నా. ఖచ్చితంగా ఈ పిల్లలే ఈ రోజు బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నారు. మరి ఈ ప్రతి ఇంట్లో కూడా ఒక దేవుడు, ప్రతి ఒక్కరు ఒక దివ్వాత్మ స్వరూపులు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక దివ్వాత్మ స్వరూపులుగా రావాలి. అప్పుడే ఈ హింసా మార్గాన్ని ఖండించేస్తారు. ఎక్కడ మాంసాహార కొట్లే ఉండవు. అన్ని శాకాహారమే. పాలు, పండ్లు, ఆ ఎన్నో ఎన్నో కూరగాయలు, ఆకుకూరలు అన్ని అవే శాకాహారవే. అంతా అట ఆకుపచ్చ నిలయమైపోవాలి. అంతే. ఇంకా ఎక్కడ కూడా మాంసాహారం అనేది రాకూడదు. కొన్ని ఊర్లే ఉన్నాయి శాకాహార ఊర్లని. కర్నూలు కాకూడదా? కర్నూలు ఎందుకు కాకూడదు? అవుతుంది, త్వరగా కావాలి. సారు ఉన్ని పాదం పెట్టి తిరిగిన ఊరు ఇది. పిరమిడ్ను అసలు బుద్ధ పిరమిడ్ స్థాపించిందే ఆయన. మళ్ళీ అలాంటి ఆయన కోసం మనం ఏమిస్తున్నాం బహుమానం? లేవండి, ప్రతి ఒక్కరింట్లో చెయ్యండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒకటి పెట్టుకోండి. ఒక సంకల్పాన్ని లోపల ఖచ్చితంగా దృఢంగా పెట్టుకోండి. ఒక పట్టండి. పిల్లల్లో రానియాలి, రాపాలి, చెప్పాలి, చెయ్యాలి. వాడు ఇంకో పిల్లని చెప్పుకుంటూ పోయేటట్లా తయారు చేయండి. పోయేది ఏం లేదు. కొడతాడా బాబు? తిడతాడా?
ఓ రోజు 2 రోజులు ఏడుస్తాడు, కొడతాడు, ఇంకేమో మాట్లాడతాడు. మళ్ళా 3వ రోజు ఖచ్చితంగా నీ పక్కన కూర్చొని చేస్తాడు వాడు. ఖచ్చితంగా కూర్చుంటాడు. 3వ రోజు నీ పక్కన కూర్చొని మౌనంగా కూర్చుంటాడు, నేర్చుకుంటాడు, చేసే తిడతాడు. మళ్ళీ క్లాస్ ఏడుందంటే ఆడికొచ్చి వింటాడు కూడా. మొన్న గీతా త్రివేణి మేడం గారు ఒక అబ్బాయిని చూసి చాలా సంతోషపడ్డారు మేడం. అసలు ఆ అబ్బాయి రావడము, ఇట్లా క్లాస్ వినడం అంటే కూడా ఎంత ఆ బాబు వింటున్నాడు అని చెప్పి చాలా సంతోషపడ్డారు మేడం. అంటే ఎంత ఎంత సంతోషం మేడం. ఇలాంటి వాళ్ళు వస్తున్నారంటే రేపటికి ఫ్యూచర్ మొత్తం వీళ్ళే కదా. ఏముంది చెప్పండి. మనం వేసే ఈ విత్తనాలే ఎన్నో వృక్షాలు కావాలనే కదా. ఎంతో మంది యోగీశ్వర్లు ధ్యానులు కావాలా, ఎంతో ఈ ప్రపంచం అంతా ధ్యానమయం కావాలనేదే కదా. నేనైనా అందరం ప్రతి ఒక్క యోగీశ్వర్ల ఆశయమే అది. మీలో ఉండే మనసులో ఉండేది అది, నాలో ఉండే మనసులో ఉండేది, ఆత్మలో ఉండేది, మీ ఆత్మలో ఉండేది, అందరి ఆత్మలో ఉంది. కానీ చేయడం లేదు. చెయ్యాలి, పక్కా చెయ్యాలి. మర్చిపోవద్దండి, గుర్తు పెట్టుకోండి. పిల్లలను చూస్తేనే మీకు ధ్యానం అనేది గుర్తు రావాలి. బిస్కెట్ ఇంకా ఏదో కొనియాలా, వీనికి ఇంకో కొత్త డ్రెస్, రేపు బర్త్డేకి ఇంకో కొత్త డ్రెస్, ఏది కొంటే మేలు, ఏ షాప్ కి డ్రెస్ సర్కిల్కి వెళ్దామా, లేకుంటే ఆకృతికి వెళ్దామా, ఇంకో దానికి వెళ్దామా, అది కాదు. మనం ధ్యానం నేర్పియండి, పోయేదేముంది. ఫస్ట్ ధ్యానం చెయ్యి, నీకేం కావాలో నేను అది ఇప్పిస్తా. ఇక్కడున్న తల్లులకు చెప్పగలుగుతున్నా, అందరికంటే మనకు తెలియదు. మనం వచ్చాం కాబట్టి మన పిల్లలు తప్పక రావాలి అనేది కోరుకుంటాం. ఆ పిల్లలు 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 తయారవుతారు. ఆ కుటుంబం ఇంకా కొన్ని కుటుంబాలు తయారవుతాయి. ఇది వాస్తవంగా జరుగుతాది, జరిగే తీరుతుంది కూడా. తదాస్ 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 మేడం. నిజంగా చెప్తాను, సత్యం. చెప్పండి మేడం. ఎగ్జాక్ట్లీ అండి. ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మేడం చెప్పింది ఏదైతే ఉందో, పిల్లలకి మనం అందరం అంటాం, మనకందరికి తెలుసు, మనం చదువుకున్నాం, మనం చదువుకునే రోజుల్లో నుండి ఇప్పుడు కూడా అంటానే ఉంటాం నోటి మాట ద్వారా. నేటి బాలురే రేపటి పౌరులు అవన్నీ మాట్లాడతాం. మరి అవి డైలాగుల వరకు ఉండనిద్దామా, వాటిని ఆదర్శంగా తీసుకొని అంతవరకే ఉండనిద్దామా, లేదు ఇక ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే నేనేదో వాళ్ళలో విప్లవ భావాలు రగల్చడమో అవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది. చక్కగా, అందంగా ఉంది. మలచబడి ఉంది ఆల్రెడీ. దాని గురించి మనం వారికి తెలియచెప్తే అయిపోతుంది ధ్యానం ద్వారా. ధ్యానాన్ని మనం అందిస్తే అంతే చాలు. వారి జీవితాన్ని వాళ్ళెంత పూలబాటగా వాళ్ళెలా మలుచుకుంటూ వెళ్ళాలో వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకే తెలుస్తుంది. అందుకే మేడం అంత తాపత్రయపడి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. సో నేను కూడా కర్నూలులో పైమా అనేది పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస అనేది చేస్తూ ఉన్నాను. సో ఈ ఆగస్ట్ 4న అందరికి పేరెంట్స్ కి, ఎస్పెషల్లీ పేరెంట్స్ కి, ఓన్లీ పేరెంట్స్ కే నేను ఆ రోజు ఒక మీటింగ్ అంటూ అరేంజ్ చేస్తున్నాము. సో దయచేసి అందరు కూడా కర్నూలు మాస్టర్స్ అందరు కూడా రావాలని కోరుకుంటున్నాను మేడం. మీకు కూడా అలాగే మీ రావాలి. ఇలాంటి వాళ్ళ ఆలోచనలు కూడా వినాలి. అందరు కూడా వినాలి. ఇప్పుడు మేడం ఆల్రెడీ వినడం, తను చదువుకోవడం, తను చూడడమే కాదు, ఆచరిస్తున్నారు కూడా. ఆచరిస్తున్నారు కూడా. అది ఎంత అందివ్వాలి, భవిష్యత్తుకు అందివ్వాలి అని ఎంత తాపత్రయపడుతూ వారు అందిస్తున్నారు కూడా. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఆలోచిద్దాం. మేడం అన్నట్టు చక్కగా చెప్పారు చూడండి. ప్రతి తల్లి గురువు. ఫస్ట్ మన గురువు వచ్చేసి తొలి గురువు తల్లినే కదా. ఈవెన్ తండ్రికి కూడా బాధ్యత ఉంది. ఎందుకు అలాగ అనుకుంటారు? నాన్న నువ్వు కూర్చో, ఒక 10 నిమిషాలు నీతో పాటు నేను కూడా కూర్చుంటా. కలిసి సినిమా చూద్దాం, కలిసి ఆడుకుందాం, కలిసి ఎక్కడికైనా వెళ్దామని అంటుంటాం మనం. సో అదే కలిసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం ఇద్దరం కలిసి. చక్కగా వివరించారు మేడం, చక్కగా వివరించారు. సో మరి ఎందుకు మనం అవన్నీ చేయడం లేదు? పిల్లలు భావి తరాల వాళ్ళకి. ఉంది, చెప్పండి. లేదు మేడం, ఒకటి మేడం, ఇప్పుడు కొన్ని ఎక్కడెక్కడో ఒక గ్యాంగ్ ఒక అమ్మాయిని తీసుకుపోయి ఎన్నో విధాలుగా రేప్ చేస్తున్నారు మేడం. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. అసలు ఎన్ని రకాలుగా ఆ కుటుంబం ఎంత అస్తగస్తం అవుతుంది ఏమి అనేది చూడండి మేడం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏ పిల్లవాడు ఎప్పుడు ఇలా తయారవుతాడో, వాడు ఆ మాస్టరే అవుతాడా, లేకుంటే దొంగగా అవుతాడో, కొన్ని డాక్టర్ అవుతాడో, ఒక ఎస్ఐ అవుతాడో,
లేక ఐపీఎస్ అవుతాడో ఐఏఎస్ అవుతాడో తెలీదు, కానీ పెంచుతున్నాం, చదివిస్తున్నాం. చదవాలా వందలు కాదు వేలల్లో పోతున్నాయి ఇప్పుడు. డబ్బులు పెట్టి బ్యాగ్స్ నిండా బుక్స్ కట్టించి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ వద్దు, ప్రైవేట్ స్కూలే పంపిస్తున్నాడు. కష్టం చేసైనా ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నాడు. ఎందుకంత కష్టం? ఎందుకంత? ప్రైవేట్ స్కూల్లోనే ఏముంది, గవర్నమెంట్ స్కూల్లో ఏముంది? 10th వరకైనా కానీ ఏమైనా సరే ఎక్కడైనా మంచి పొజిషన్ గానే చదివిస్తున్నారు, పెడుతున్నారు. మనం సరిగా క్రమశిక్షణ ఇంట్లో కూడా నేర్పితేనే ఆ పిల్లోడు తప్పకుండా ఒక ప్రైజ్ కూడా అయ్యేది. అంత ఈజీగా ఒక స్కూల్లోనే వేస్తేనే కాదు, ఒక హాస్టల్లోనే వేస్తేనే కాదు, ఒక ప్రైవేట్ స్కూల్ వేస్తేనే కాదండి. ఒక తల్లి తండ్రి మంచిగా మాట వినే వాళ్ళు ఎవరున్నారు? వింటున్నారా? ఇంత చిన్న వయసు నుంచే ఎవరు వినట్లేదు. రిమోట్ తీసుకుంటే నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా అంటారు, లేకుంటే రిమోట్ నే విసిరి కొట్టిపోయే వాళ్ళు ఉన్నారు పిల్లలు. ఎందుకండి? మనం పెంచేది ఇదేనా? దీని కొరకేనా? దేని కొరకు పెంచుతున్నాం? మనం టెస్ట్ చేసుకుంటున్నామా ఒక్కసారి? ఇంట్లో ఏం జరుగుతుందా, ఎలా ఉన్నారా? ఎవ్వరు టెస్ట్ చేసుకోవడం లేదు. కోరిన బుక్స్ కొనిస్తారు, కోరిన డ్రెస్ కొనిస్తారు, కోరిన తిండి తెప్పిస్తారు, అన్ని ఫుడ్ ఆర్డర్ పెడితే కూడా వచ్చేస్తాయి ఇంట్లోకి. అన్ని ఉన్నాయి, కానీ క్రమశిక్షణ ఎక్కడ లేదు. ఒకే ఒకటి ధ్యానం తప్ప క్రమశిక్షణ ఏది లేదని నేను పక్కా చెప్తున్నాను మేడం. ఎందుకంటే ధ్యానం ఏం ధ్యానం చేస్తేనే వాడు క్రమశిక్షణ అని అనుకోవచ్చు మీరు, కానీ ధ్యానం వలన రేపొద్దున భవిష్యత్తు వాని జీవితం, వాడు ఒక బతుకు తను బాగుండేది కాక 10 మందిని బాగుపరుస్తాడనే ఉద్దేశంతోనే ఈ ధ్యానం నేర్పియమని చెప్తున్నాం అంతే. తనొక్కడే కాదు బాగుపడేది, 10 మందిని బాగుపరుస్తాడు ఖచ్చితంగా, ఎగ్జాక్ట్లీగా. ఈ రోజు మనం చేస్తలేమా? ఒక్క రోజు నన్ను పంపించాడు సార్, పక్రే సార్. ఈ రోజు నేను 100 మందికి చెప్తున్నానా లేదా చెప్పండి? మరి నన్నే ఉద్దేశించుకొని నా ఉదాహరణగా తీసుకోండి. పోనీ మీరైనా చూసుకోండి, మీరు కూడా ఒక్కరిగానే వచ్చింటారు. ఈ రోజు ఎంతమందిని ఈ రోజు జూమ్ క్లాస్ లోనే ఆకట్టుకుంటున్నారు? ఎంతమందిని మీరు ఇంటి దగ్గర చెప్పి కష్టపడుతున్నారు మీరు ఈ రోజు? నా ఈ ప్రపంచమే నా పిల్లలని ఎందుకు చేస్తున్నారు మేడం? చెప్పండి. ఒక మంచి సదుద్దేశంతోనే కదా, ఓ మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారా? మరి ఆ పరమాత్ముడు మన కోసం వచ్చాడు, ప్రతిసారు ఎందుకు వచ్చాడు, ఎందుకు చేశాడు? వచ్చాడు, చెప్పాడు, ఈనాడు పోయినా, అది కాదు. సరే, వచ్చింది ఎందుకు మనం జన్మ తీసుకొని, ఆయన ఎందుకు ఏమి వచ్చి ఏ బాధ్యత తీసుకొని ఏ బాధ్యతగా చేసి ఏ విధంగా పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మీరు కూడా సంసారం చేయండి అంటున్నాం, సంసారం వదిలేసి ఎక్కడ పోండి అని చెప్తలేడు. అన్ని చేయండి, కానీ ధ్యానాన్ని మరొద్దండి. ధ్యానంలోనే జీవితం ఉంది, అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితము. ప్రాపంచికం ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక జీవితం కూడా, జీవితంలో అద్భుతమైన జీవితాన్ని మనకు జ్ఞానోపదేశం చేసేది ఈ యొక్క ఒక ధ్యాన మార్గం అనేది ప్రతి మనిషి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ఇది అందుకనే నేను చెప్పడం, ఇంట్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించండి. వచ్చే ప్రతి ఒక్క ధ్యానికి ఇది బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాను. కొనియడం తప్పు కాదు, ఇప్పడం తప్పు కాదు, డబ్బు సంపాయడం తప్పు కాదు, కానీ క్రమశిక్షణ అనేది లేకనే ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. ఆడపిల్లలు అలాగే చేస్తున్నారు, మగపిల్లలు అలాగే చేస్తున్నారు. చెప్పండి, ఇది చేయడానికి ఒక్క నిమిషము ఆలోచించి ఎవ్వరు ఏ ధ్యాని తప్పు చెయ్యడు. పరాశ్రీ ఒక చెయ్యి కూడా వేయడు, ఇంకా ఒక అబ్బాయి మీద కొట్టడానికి కూడా ఆలోచిస్తాడు ఎరకతో ధ్యాని అయితే. అందుకే వాళ్ళలో ధ్యానం అనేది మార్గాన్ని వాళ్ళలో నింపండి, ఆ మార్గంలో నడిపించండి అని చెప్తున్నాం. అంతే. మీరు చేయాల్సింది ఏం చేస్తారో, ఎలా చేస్తారో ఇంకా మీరే ఆలోచించుకోండి మేడం. నిజంగా ఇది ఒక మంచిది అనుకుంటే మీరు మంచే జరుగుతుంది. చెడులే వాళ్ళు ఎప్పుడు వినాలా, ఎప్పుడు చేయాలనుకుంటే అది అలాగే ఉంటుంది, ఎప్పటికీ మారదు. అంతే. ఎవరి కర్మకు వాళ్ళు అనుభవించక తప్పదని వదిలేస్తారు. మీరు అలా అనిపించడం కాదు, మనం చెప్పడము. మన దగ్గర అన్ని ఉన్నాయి, నోరు ఉంది చెప్పడానికి, మంచిగా. చెడు మాట్లాడడానికి అయితే మాట్లాడలేము కదా, కనీసం మంచి మాట్లాడడానికి ఉంది కదా. ఆ మంచి మార్గంలోనే గుంజండి, పిల్లల్ని మెల్లగా తీసుకోండి, వాళ్ళలో పసిపిల్లలు అయిపోండి. మీరు కూడా ఏ వయసుకు తగినట్టు ఆ వయసుగా మీరు కూడా వాళ్ళలో నడుచుకోండి. హ్యాపీగా మాట్లాడడం, హాయిగా వాళ్ళతో అలాగా బయటికి వెళ్దాం, పార్కులో కొంతసేపు ఉండేసి వద్దాం, అలా తిప్పుకోండి. ఒక వారం ఇలా అలా తిప్పుతూ మెల్లగా తీసుకొచ్చి ధ్యానం అనే మార్గంలో కూర్చోబెట్టేయండి. ఏం చెప్పినా ఎందుకు విన్నారు మేడం? ఖచ్చితంగా వింటారు. మంచి పిల్లలే ఉన్నారు మేడం. నేను చూసొచ్చిన ప్రతి పిల్లల ముఖంలో ఏ పిల్లలు ఎలాంటి వాళ్ళని చూసొచ్చిన మేడం. ఎందుకు చెప్తానంటే, ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరెవరు ఎక్కడ పెరుగుతారో, ఎక్కడెక్కడ చదువుతారో, ఎక్కడెక్కడ వెళ్ళిపోతారో తెలీదు. ఏ సందులో ఎక్కడ ఏ ఊర్లో ఉన్నారో తెలీదు.
ఎక్కడ ఏ ఆలోచన సంఘటనలు తయారు చేస్తారో తెలియదు. అందుకే వాళ్ళకు ఖచ్చితంగా ధ్యానం అనేది నేర్పితే ఆ పిల్లలు ఇంకా ఎన్నడూ కూడా తప్పు చేయడానికి వెనకాడతారే తప్ప తప్పు చేయడానికి ముందుకు వెళ్ళరు. చేసే వాళ్ళని కూడా వాళ్ళకు కూడా దండిస్తారు. వాళ్ళని కూడా పోనీకుండా ఆపుతారు కూడా. ఇది ఒక చీమ అంతంత వస్తువుని తీసుకొచ్చి పోగు చేస్తా ఉంది. అలాగే మనం కూడా ప్రతి పిల్లల్లో ఒక విత్తనం వేస్తూ పోదాం. ఖచ్చితంగా ఆ విత్తనం ఏదో ఒక నాటికి మంచి వృక్షమే అయిపోతుందో, ఒక మంచి జ్ఞాని అయిపోయి ఒక యోగి అయిపోతాడు. ఖచ్చితంగా అవుతాడు. ఒక దేవుడు అవుతాడు. ఆ విధంగా కోసమే నేను చేయమంటున్నాను. చేస్తున్నాను కూడా. అందుకనే నేను ఈ యొక్క పిల్లల కార్యక్రమానికి చేపట్టింది. చిల్డ్రన్స్ ఆ పిల్లల్ని ఏమి కూడా అనకుండా మంచి ప్రేమతో, ఇష్టంతో ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది చెప్పడానికి నేను ముందుకొచ్చాను. అంతగా నాకు భారం అనిపించట్లేదు, బాధ అనిపించట్లేదు, ఏమనిపించట్లేదు. నిన్న లేదు మొన్న మనం నంద్యాలలో అక్కడ ముచ్చుమర్రి అనే ఊరుంది. ఆ ఊర్లో గ్యాంగ్ ఒక అమ్మాయిని రేప్ చేశారు. మొన్ననే బ్రేకింగ్ న్యూస్ లో చెప్పారు కదండి. చూడండి, ఇంతమంది పోలీసులుంటే ఏం చేయనిక, చట్టాలుంటే ఏం చేయనిక, ఏముంటే ఏం చేయడానికి మేడం, ఏమి చేయలేం. ఒక లోపల ఆత్మ అనేది ఈ ఆత్మ అనేది, ఈ మనసు అనేది మనం మంచిగా ఉంటే ఎవడికి కళ్ళు చెడ్డగా ఉండవు, చెడ్డ చూపు ఉండదు, చెడ్డ భావన ఉండదు, చెడ్డ చేష్టలు ఉండవు మేడం. అవి లేకనే కదా పత్రిసారి అంత విధిగా ఊరు గ్రామం వాడ పల్లె ఊరు పట్నం అంతా తిరిగి ఎందుకు చెప్పారు పరమాత్ముడు? చెప్పండి. ఆ పరమాత్ముడు చెప్పినాడా లేదా? ఎందుకు చెప్పాడంటే బాగుండండిరా, మీ జీవితం పండించుకోండి, మీ బ్రతుకును పండించుకోండి. తప్పులు చేసి కర్మలు ఎందుకు అనుభవిస్తారు? చెడు కర్మలు అనుభవించి రోడ్లలో ఇప్పటికి కూడా భిక్షగాళ్ళు బట్టలు లేక ఇంకా ఏ విధంగానో తిరుగుతున్నారు. అంటే వాళ్ళ మీద జాలి అనిపిస్తుంది. కానీ ఏ జన్మ కర్మనో వాళ్ళు ఈ రోజు ఇలా ఉన్నారు. అవునా? మరి కర్మ ఫలమే అది. కర్మ మాత్రము ఎవరు తప్పించుకోవడానికి లేదు అన్నాడు కృష్ణ పరమాత్ముడు. మరి ఆ కర్మని మనం తెలుసుకుంటే, అది కర్మ అనేది తెలుసుకుంటే మన పిల్లల్లో కూడా ఏ కర్మ, చెడు కర్మ చేయకూడదని ప్రతి తల్లి ఊహించుకుంటే, ప్రతి తల్లి ఒక దైవంలా భావించి ఆ పిల్లల్ని దైవ సంభూతంగా వాళ్ళతో బాగా చర్చించుకొని ప్రేమతో కూర్చొని వాళ్ళతో సహకరించండి. దైవంతో కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాం అని కూర్చోబెట్టి మీరు ధ్యానం చేయించాలి. ఇది మీ పక్కన పిల్లలు ఉన్నా కూడా అరే నా పిల్లలు బాగుంటే చాలే అని అనుకోవద్దండి. పక్కింటి పిల్లలను కూడా వాళ్ళని కూడా చిన్నగా తీసుకొచ్చుకొని కూర్చోబెట్టేలా చేయండి. కొంచెం కష్టపడండి. ఒక్క వారం వాళ్ళతో కష్టపడినామంటే రోజు ఆటోమేటిక్ గా వాళ్ళే తయారైపోతారు. అది ఇంకా అంతే. ఇది బాగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం. ఏమో మేడం, నాలో ఉన్న భావన ఇష్టమే. ఆ యొక్క మాస్టర్స్ కూడా అందించడం కూడా ఇలాగే అందించారు. చాలా మాస్టర్స్ అందరికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విన్న దేవుళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు శిరసా నేను నమస్కరిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ మంచి అవకాశం ఇచ్చిన మీకు ఎన్నో ధన్యవాదాలు మేడం ఇందుమతి గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే మీరు ఒప్పుకున్నందుకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఫ్రెండ్స్, విన్నారు కూడా. ఏంటంటే వారి జీవితాన్ని వారు ఎలా మలుచుకున్నారు ధ్యానం ద్వారా, దట్ త్రూ మెడిటేషన్ వారు ఎలా తమ జీవితాన్ని ఎంత ఆనందంగా అందంగా మలుచుకున్నారు కదా. అలాగే వారి సేవల్ని ఎలా అందిస్తున్నారు, ఏ విధంగా అందిస్తున్నారు వారి సేవల్ని అని కూడా ఎంతో చక్కగా వివరించారు. దట్టు పిల్లల విషయంలో కానీ వారందరి విషయంలో మనం ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకు స్టెప్ తీసుకోవాలి, వాళ్ళు ఎలా ముందుకు నడిపించాలని చెప్పేసి తీసుకున్నారు. సూపర్ మేడం. థ్యాంక్ యూ. ఇక ముందు ఇంకా మీరు ఇలాగే ఎదగాలి, ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా, నేను చెప్పినట్లుగానే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా చాలా గ్రేట్ మాస్టర్స్ అంటూ కర్నూలులో ఉన్నారు. చాలా గొప్ప సేవలు అందిస్తూ వస్తున్నారు. వారందరినీ కూడా ఇలా పరిచయం చేయడమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. సో దయచేసి అందరు కూడా చూడాలి, వీక్షించాలని కోరుకుంటున్నాను. ఎవరు కూడా చూడకుండా వదిలిపెట్టకండి. ప్రతి ఒక్క ధ్యాని అనుభవాలు కూడా మనకి గొప్పవే, ఆదర్శవంతమైనవే. సో అలా స్వీకరిస్తూ ఎవరు కూడా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మీ కామెంట్ ని కూడా నాకు తెలియచేయండి. నాకు ఇంకా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఓకే. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కనుక ప్రెస్ చేశారంటే ఇక ముందు మీకు మంచి నోటిఫికేషన్స్ ఇలాగే ఆత్మ జ్ఞానంతో కూడుకున్నవి అందివ్వబడతాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
ప్రతి ఒక్కరూ మననం చేసుకునేది బాగా ఇచ్చేసుకోండి, గుర్తు చేసుకోండి, మళ్ళీ అలాగే పాటించండి. మాస్టర్స్, థ్యాంక్ యూ.